రాజమండ్రి రైల్వే స్టేషన్ ఎదురుగా కన్నమాంబ గుడి తల్లి వీధిలో అబ్దుల్ కలాం గారి పేరు మీద ఐఏఎస్ అకాడమీ ఒకటి ఉందని చాలామంది తెలుసు. పుష్కర కాలమైంది పెట్టి దీన్ని స్థాపించిన వాళ్ళు మన ఎదురుగా ఉన్నారు గేదెల శంకర రామ్ గోపాల్ గారు. సార్, అసలు కోచింగ్ అనేటప్పటికీ అందరూ హైదరాబాద్ లేకపోతే ఇంకా మెట్రో సిటీస్కి వెళ్ళే పరిస్థితుల్లో మీరు ఓ జిల్లాలో ఒక అధికారిగా ఉన్నారు, ఎన్నో సేవా కార్యక్రమాలు ఇవి చేశారు, ఎడ్యుకేషన్ లైన్ ఎందుకు తీసుకున్నారు, ఈ ఉపాధి అవకాశాలు పిల్లలకు కల్పించాలి, ముఖ్యంగా ఐఏఎస్ గ్రూప్ 1 ఇట్లాంటివి కెరియర్గా వాళ్ళు ఎంచుకోవడానికి మీరు ఎందుకు ఉభయ గోదావరి జిల్లాల కేంద్రమైన రాజమండ్రిలో ఇక్కడే పెట్టడానికి కారణం ఏంటి? మనం పెట్టింది 2013 అండి. అబ్దుల్ కలాం గారి పేరు మీద ఆయన బతికొండగా పెట్టాం. ఆ పెట్టిన సందర్భం ఏంటంటే 2014లో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విడిపోయింది కదా. నాకు బాగా సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువ. హైదరాబాద్ ఎందుకు వెళ్ళాలి, ఆంధ్ర ఐఏఎస్ స్టడీ సర్కిల్ పెడదాం అనుకున్నాను. అది కూడా వద్దని కలాం గారి పేరు మీద పెట్టాను. కానీ మన ఆంధ్రలో నేను హైదరాబాద్ పెట్టను, ఇక్కడే పెడతానని. మన లోకల్ ఏరియా డెవలప్ కావాలి, లోకల్ ఏరియాని ఇంప్రూవ్ చేయాలి. మనం ఏదైతే హైదరాబాద్లో మనం వెళ్ళొచ్చి నేర్చుకున్నాము, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో చదువుకున్నాను నేను, MA, PG అండ్ ఆల్సో ఐ గాట్ జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ అండ్ ఆల్సో నేను హిస్టరీ మీద కూడా 99లో స్టూడెంట్గా ఉన్నప్పుడే బుక్స్ రాశాను. సో అట్లా ఇక్కడ మన రాజమండ్రిలోనే స్థానంగా చేసుకోవాలి. మన గోదావరి ప్రాంతం చాటి చెప్పాలి, మన గోదావరి మనిషిని. సో మనం ఇక్కడ ఆంధ్రప్రదేశ్, ఆంధ్ర అనే ఫీలింగ్తోనే పెట్టాను నేను. ఆంధ్రాలోనే ఉండాలి, ఆంధ్ర ఫీలింగ్తో పెట్టాను. హైదరాబాద్ అయితే చాలా ఫైనాన్షియల్గా బాగుంటుంది. బట్ నేను ఆఫీసర్గానే ఈ జిల్లాలో చేస్తున్నాను. అలాగే మా మిస్సెస్ సూర్యకుమారి మేడం, ఆవిడ కూడా మీకు పరిచయం చేస్తాను. మేడం అంతా చూసుకుంటారు. బట్ ఓవరాల్గా నేను గైడెన్స్ కానీ ఆన్లైన్లో గైడెన్స్ కానీ నేను ఇస్తూ ఉంటాను. నాకు ఒక ప్యాషన్ అండి. ఏంటంటే మేము చదువుకున్నాము, ఐఏఎస్ ఎగ్జామ్ కూడా నాకు సొంత అనుభవం ఉంది. మన వాళ్ళని తయారు చేయాలనే ఒక లక్ష్యం. అంటే నాకు రాలేకపోయినా కానీ నేను గ్రూప్ 1 ఆఫీసర్గా సెటిల్ అయ్యాను. బట్ ఐఏఎస్ మన ఆంధ్ర వాళ్ళు తయారు చేయాలి అనే ఒక తపనతో పెట్టడం జరిగిందండి. ఇది తపనేనండి, ఎందుకంటే కోచింగ్ ఇన్స్టిట్యూట్ పెట్టాం మనది. యాక్చువల్ బేసికల్లీ అవసరం కోచింగ్ ఇన్స్టిట్యూట్. ఇప్పటికీ మనము 2780 మంది స్టూడెంట్స్కి ఇంక్లూడింగ్ ఐఏఎస్, గ్రూప్ 1, గ్రూప్ 2, SSC, రైల్వే, బ్యాంకింగ్, అలాగే సచివాలయం, అట్లా మొత్తం 2780 మందిని మనం తయారు చేయగలిగాం. అంటే నేను ఆన్లైన్లో కూడా స్టేట్ అంతా బాగా తెలుసు. నేను ఆన్లైన్లో 2018లోనే కోవిడ్కి ముందే ఆన్లైన్ కోచింగ్ స్టార్ట్ చేసిన వ్యక్తిని నేను. మంచి నేను గ్రూప్ 3 ఆ రోజు నోటిఫికేషను 2018లో 1000 మంది ఉద్యోగాలకి ఆ మొత్తం నోటిఫికేషన్ 1000 రాష్ట్రం అంతా. నా దగ్గర 240 మంది తీసుకున్నారు అప్పుడు ఆన్లైన్లో. 95 మందికి వచ్చేసింది. అన్ని జిల్లాల్లో టాపర్స్ అయ్యాయి. నెల్లూరు, కడప, కర్నూలు, అందరూ టాపర్స్ అయ్యారు. ఎందుకంటే నేను ఇచ్చినటువంటి టెస్ట్ సిరీస్ ఆన్లైన్ కోర్సులు. అప్పుడు ఆన్లైన్ కోర్సులు కూడా లేవు పెద్దగా. రామ్ గోపాల్ గారు, ఇప్పుడు విద్యా వైద్యం అన్నది పూర్తి స్థాయిలో వ్యాపారంగా మారిపోయినాయి ఈ రోజుల్లో. స్కూల్ ఎడ్యుకేషన్లో లాభాలు ఎక్కువ వస్తాయి అనేది బేసిక్గా అందరికీ తెలిసిన విషయం. కానీ మీరు ఇంటర్మీడియట్, డిగ్రీ పెట్టారు, తర్వాత ఈ కోచింగ్ సెంటర్స్ని మెట్రో సిటీస్లో ఏ విధంగా ఉంటాయి ఏర్పాట్లు కానీ, లైబ్రరీ కానీ, ఇవన్నీ కూడా చాలా ఎఫర్ట్ పెట్టి ఇలాంటి ప్రాంతాల్లో మీరు పెట్టడం ఒక సాహసం కింద చెప్పాలి. మీరు ఫేస్ చేస్తున్న ఇబ్బందులు గత దశాబ్ద కాలం, పుష్కర కాలం అయిపోయింది మీరు పెట్టి. అంటే మన యాక్చువల్గా మీరన్న మంచి పాయింట్ అడిగారండి. ఎందుకు మీరు హైయర్ ఎడ్యుకేషన్ తీసుకున్నారని నిజంగా నాకు క్లారిటీ ఉంది పెట్టినప్పుడే. అంటే నాకు కమర్షియల్ మైండ్ లేదు. నేను చనిపోయే లోపల నా కళ ముందు చూసుకోవాలి, నా విజేతలని హైయర్ ఎడ్యుకేషన్ పెట్టాను. అంటే డబ్బులు అనేది ఓరియంటేషన్ ఉంటే స్కూలే పెట్టుకోవాలి కాదు. నేను నా కళ్ళ ముందు విజేతలు తయారు చేయాలి, ఆ సంతృప్తి పొందాలి. ఇంతమందిని చేశాము, మన భవిష్యత్తు భారతదేశానికి, రాష్ట్రానికి మనం లీడర్స్ని తయారు చేయాలి. అది తప్పనండి. యాక్చువల్గా చాలా డిస్కషన్ కూడా జరిగింది దీని మీద. ఈ చిన్న విషయం కాదు, మీరు బాగా ఎలా పాయింట్ పట్టుకున్నారో తెలియదు. కానీ నాకు అందరూ స్కూలే స్టార్ట్ చేస్తారు డబ్బు సంపాదించాలనుకున్నాను. కాలేజ్ చేయడానికి ఏకైక లక్ష్యం ఏంటంటే నేను బతుకున్న కాలం, యాక్టివ్గా ఉన్న కాలం ఇంకొక 10 years. ఈ 10 yearsలో మన కళ్ళ ముందే మనం చూసుకోగలుగుతాం.
అదే ఎల్కేజీ పెట్టాను అనుకోండి, అప్పటికి నేను బతుకుంటానా లేదో. ఎల్కేజీ ఫీజులు ఎక్కువగా ఉంటున్నాయి కాలేజీ ఫీజులు కన్నా. Yes, of course. అందరూ అంటే డబ్బు సంపాదించాలనే ఆలోచన ఉన్నవాళ్ళు చేసే పని స్కూలింగ్ మెయిన్. కానీ అంటే మీరు ఒక ఫ్యాషన్తో మనం ఐఏఎస్ అవ్వకపోయినా అలా తయారు చేయాలనే ఒక ఆలోచన అన్నది గ్రేట్. చాలా సంతృప్తి ఉందండి. ఎందుకంటే 2013లో బాలు మహేంద్ర అని మన ధవళేశ్వర అబ్బాయిది ప్రిలిమ్స్ క్వాలిఫై అయిన తర్వాత ఐఏఎస్ మెయిన్స్కి నా దగ్గరికి వచ్చాడు. ఓకే. 2013లో ఆయన బెంగళూరులో ప్రిలిమ్స్ కోచింగ్ తీసుకున్నాడు. ప్రిలిమ్స్ క్వాలిఫై అయిన తర్వాత నా దగ్గరికి వచ్చాడు. మన ఊరే కాబట్టి వచ్చాడు. ఇక్కడ ఐఏఎస్ పేపర్లో చూశాడు, ఈనాడు పేపర్లో చూసి, సార్ నాకు నేను మొత్తం మాట్లాడిన తర్వాత మీలాగా నాకు ఎవరు చెప్పలేదు సార్, నేను బెంగళూరు వెళ్ళాను, హైదరాబాద్ వెళ్ళాను కోచింగ్కి, అమెరికాలో ఉద్యోగం చేసి ఇక్కడ రిజైన్ చేసి వచ్చాను సివిల్ సర్వీస్ కోసం అంటూ చాలా బాగా చెప్పారు, మీరు నాకు గైడెన్స్ ఇవ్వండి సార్ అని అడిగాడు. 2013 ప్రత్యేకత ఏంటంటే యూపీఎస్సి ఐఏఎస్ పరీక్షని యూపీఎస్సి కండక్ట్ చేస్తుంది. మొత్తం యూపీఎస్సి చరిత్రలోనే ఫస్ట్ టైం పూర్తిగా మార్చేశారు ఎగ్జామ్ని, మోడల్. ఓకే. అలాంటి ఇయర్లో ఆయనకి నేను గైడెన్స్ ఇచ్చాను. అంటే ఓన్లీ మెయిన్స్కే, నాట్ ప్రిలిమ్స్. అన్నీ నేనే పేపర్లు, అన్ని సబ్జెక్టులు నేనే పెట్టాను, అన్నీ నేనే దిద్దాను. ఛాలెంజ్గా తీసుకున్నాను. అంటే నా అనుభవాన్ని, అంటే 2013 మనకు కూడా ఫస్ట్ ఇయర్ కదా, ఫస్ట్ ఇయర్ అసలు నో మనీ నేనేం తీసుకోలేదు. ఎందుకు ఒకరికి ఎందుకు తీసుకోవడం, మనకి ఇక్కడ ఎవరు రారు కదా రాజమండ్రి. సో ఆయన మాత్రం గుర్తుపట్టుకెళ్ళాడు. స్టూడెంట్ గొప్పతనం కూడా ఉంది. అంటే నా గురువుని స్టూడెంటే గుర్తుపట్టాలని అంటాను నేను, లేకపోతే నేను చేయను, నా పని కాదు అది. ఆయన అంటే విన్న తర్వాత ఆయన క్లారిటీ వచ్చేసింది. ఈజ్ హ్యావింగ్ లాట్ ఆఫ్ క్లారిటీ. నేను సరైన వ్యక్తి దగ్గరికి వచ్చాను, ఈ 3 నెలలు నేనేమి చేయలేను, ఎంతో కొంత అనుభవాన్ని ఉపయోగించుకోవాలి. ఆయన అనుభవాన్ని, నా అనుభవాన్ని అయిపోయినా ప్రయోగాత్మకంగా ప్రయోగించాను. వెంటనే సూపర్ సక్సెస్ వచ్చింది. ఈరోజు ఇండియన్ రెవెన్యూ సర్వీస్ ఐఆర్ఎస్లో ఆయన గుజరాత్లో కస్టమ్స్ కమిషనర్. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ హిమ్. అండ్ ఆయన ఎంత గొప్ప ఆఫీసర్ అయ్యాడంటే నాకన్నా పెద్దోడయ్యాడు. ఆనందం గురువుగా మీకు. చాలా ఆయన చాలా చోట్ల మీటింగ్లో చెప్పాడు, నేను రూపాయి తీసుకోలేదు సార్ నా దగ్గర అని. అది అంతకన్నా సంతృప్తి ఉంటుంది. నిజంగానే ఆ రోజు ఒకటే తీసుకుంటే ఏ ఉపయోగం మనకి, మనం కోర్స్ కూడా స్టార్ట్ చేయలేదు. బట్ ఆయన గైడెన్స్ అడిగాడు కాబట్టి నేనే. మెయిన్ ప్రజెంటేషన్ స్కిల్స్ అండి ఐఏఎస్ రావాలంటే, ఎంత నాలెడ్జ్ ఉన్నా. సార్ అంటే మీరు గవర్నమెంట్ జాబ్ కొట్టడంలో కానీ, లేకపోతే మీరు కోచింగ్ తీసుకున్నా అని చెప్తున్నారు కదా, హైదరాబాద్లో నేను కోచింగ్ తీసుకునే శక్తి లేదండి అప్పుడు నాకు. గవర్నమెంట్ ఏపీ స్టడీ సర్కిల్ ఒకటి ఉంది, దాంట్లో చదువుకున్నాను. అంటే అప్పటికి నేను అది కూడా టెస్ట్ ఉంటుంది, అది రాసేటప్పటికి నాకు అన్నీ వచ్చేసింది. గవర్నమెంట్ అవసరం లేదు. అంటే వాళ్ళ స్థాయి, వాళ్ళ టెస్ట్ ఎప్పుడైతే క్వాలిఫై అయ్యానో ఆటోమేటిక్గా ప్రిలిమ్స్ కూడా వచ్చేసింది. బట్ గవర్నమెంట్ ఏపీ స్టడీ సర్కిల్ ఆంధ్రప్రదేశ్లో మన దగ్గర ట్యాంక్ బండ్ దగ్గర ఉండేదండి. నేను అక్కడ చదువుకున్నాను. సెంట్రల్ యూనివర్సిటీ హైదరాబాదు. యాక్చువల్గా నాకు జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ అని ఇది ఐఏఎస్ ఎగ్జామ్ కానీ టఫ్, అది వచ్చింది. అంటే రీసెర్చ్ చేసినందుకు నెలకి 25,000 నుంచి 30,000 50,000 ఇస్తారంటే ఈ రీసెర్చ్కి, ఓన్లీ కాలేజ్ కూర్చొని 5 years ఇస్తారు. అది జాబ్ వచ్చిందని అది వదిలేసి మళ్ళీ ఇందులోకి వచ్చాను. పిహెచ్డీ జాయిన్ అయ్యి ఇందులోకి వచ్చాను. ఒక ప్యాషన్ నేనండి అంతకన్నా. ఎందుకంటే చాలా హార్డ్షిప్ చూశాను. మనం 2013లో నుంచి ఒక కోచింగ్ ఇన్స్టిట్యూట్గా మంచి సక్సెస్ సాధించాం. అయితే లోకల్లో కాలేజ్ పెట్టి ఇంటర్ డిగ్రీ నుంచే మనం కోచింగ్ ఇస్తే, మా దగ్గర కోచింగ్ వచ్చే వాళ్ళందరూ ఆఫ్టర్ పీజీ ఆఫ్టర్ గ్రాడ్యుయేషన్ వస్తున్నారు. ఇంటర్ డిగ్రీ నుంచే కోచింగ్ ఇస్తే సక్సెస్ రేట్ ఇంకా హైగా ఉంటుంది అనే ఆలోచనతో ఈ జూనియర్ డిగ్రీ కాలేజ్ పెట్టాం. ఈ జూనియర్ డిగ్రీ కాలేజీలో ఈ క్యాంపస్ ఆల్మోస్ట్ 10 crores వర్త్ అండి. బ్యాడ్ లక్ ఏంటంటే కాలేజ్ ఓపెనింగ్ అంతా కూడా కోవిడ్ వచ్చింది. కరెక్ట్గా ఓపెన్ చేశారు, కోవిడ్ వచ్చింది. 2020లో జనవరిలో ఓపెనింగ్ అయితే మార్చిలో కోవిడ్ వచ్చింది. ఆ కోవిడ్తో మాకు కమర్షియల్ ఓరియంటేషన్ లేకపోవడం కూడా అదొక రీజను. బట్ అది ఇప్పటికీ మంచి పిల్లలు మంచి చాకుల్లాగా ఉన్నారు, మంచి రిజల్ట్ వచ్చింది. ఆల్మోస్ట్ 95% అట్లా ఉన్నారు. మా డిగ్రీ వాళ్ళకి గవర్నమెంట్ జాబ్స్ కూడా వచ్చినాయి. మన దగ్గర చదువుతుండగానే గవర్నమెంట్ జాబ్స్ వచ్చినాయి. సార్ రామ్ గోపాల్ గారు, ఇప్పుడు ప్రధానంగా మీరు మెట్రో సిటీస్లో కోచింగ్ విధానాలు ఎలా ఉంటున్నాయి, అసలు ఎలా ఉంటే కరెక్ట్గా ఉంటాయి? చాలామంది డిగ్రీ చేసిన తర్వాత, పీజీ చేసిన తర్వాత ఈ గవర్నమెంట్ జాబ్స్ కావచ్చు, గ్రూప్ 1, ఐఏఎస్, బెంగళూరు, హైదరాబాదు, చెన్నై, ఢిల్లీ, బొంబాయి, ఇట్లా వీటి మీద ఆధారపడాల్సిన పరిస్థితి వచ్చింది.
దీని ఏమైనా ఉపయోగం ఉంటుందా? ఎంత ఎఫర్ట్ చేస్తారు, ఎంతో వ్యయ ప్రసలోనే. చాలామంది అనుకుంటున్నారండి చదువు అంటే కొనేస్తే వచ్చేస్తుంది అనుకుంటున్నారు. చదువు ఎప్పటికీ కొనేది కాదండి. చదువు అనేది ఒక నేర్చుకునేదే కానీ కొనేది కాదు. నేర్చుకోవడం అనేది ఒక ప్రక్రియ ఉంటుంది. ఆ ప్రక్రియను ఫాలో అవ్వకుండా మీరు ఢిల్లీ వెళ్ళినా రాదు, అండమాన్ అమెరికా వెళ్ళినా రాదు. ఆ ప్రాసెస్ని కరెక్ట్గా చేయాలి. ఇప్పుడు ఆ ప్రాసెస్ని నాకున్న అనుభవంతో దేశంలోనే మొదటిసారిగా లిజనింగ్ టెస్ట్ పెడుతున్నాను. ఓకే. చదువు అనేది ప్రాసెస్ అండి. ఫస్ట్ అది ఈజియెస్ట్ వే ఈజ్ లిజనింగ్. అది పునాది, ఈజ్ ద ఫౌండేషన్ ఆఫ్ లెర్నింగ్ ప్రాసెస్. ఆ వినడం మీద టెస్ట్ పెడుతున్నాను డైలీ పిల్లలకి. అంటే మార్నింగ్ నుంచి క్లాసులు ఈవినింగ్ 5కి టెస్ట్ పెట్టేస్తారు. సో వాళ్ళు చాలా జాగ్రత్తగా వింటారు కూడా పిల్లలు అని లిజనింగ్ టెస్ట్ పెట్టానండి. అది ప్రాసెస్లో ఫౌండేషన్ అన్నమాట. ఎప్పుడైతే బాగా విన్నాడో ఆటోమేటిక్గా బాగా చదువుతాడు, అర్థమవుతుంది, బాగా ఆటోమేటిక్గా రాసేస్తాడు. అంటే 3 దశలు ఇవి లెర్నింగ్లో. ఈ లెర్నింగ్ సైకిల్ ఫాలో అవ్వకుండా షార్ట్కట్లో వెళ్ళిపోదాం అన్నాడు పోటీ పరీక్షలో గెలవలేడండి. ఓకే. ఈ లెర్నింగ్ సైకిల్ని ముఖ్యంగా లిజనింగ్ టెస్ట్ మనం ఇన్నోవేటివ్గా పెడుతున్నాం మన కాలేజీలో. పిల్లలు చాలా మొదట్లో భయపడ్డారు. అంటే ఎవరు ట్రై చేయరు, ఎందుకంటే కమర్షియల్గా మైనస్ అయిపోద్ది. పిల్లలు చదవకుండానే టెస్ట్ పెడితే ఎలా వినేసి పెట్టేవాళ్ళు. అవును. సో అది చాలా బాగా ప్రాసెస్ని ఫాలో అవుతున్నామండి. నాకు తెలిసి అద్భుతమైనటువంటి రిజల్ట్ మా పిల్లలు ఇస్తున్నారు. ప్రధానంగా ఇప్పుడు జాబ్స్ సంబంధించిన కోచింగ్ సంబంధించి కానీ వాళ్ళు కాలేజీలో జాయిన్ అయిన దగ్గర నుంచి లేదా కోచింగ్ తీసుకోవడం విధానంలో కొన్ని ఉంటాయండి. అంటే స్టూడెంట్కి ఆ గోల్ మీద ఇంట్రెస్ట్ ఒకటైతే, తల్లిదండ్రుల్లో ఎవరికో ఆ డ్రీమ్ ఉండి అది పిల్లవాడి ద్వారా తీర్చుకోవాలనే డ్రీము వాళ్ళు ప్రవేశపెట్టి అబ్బాయికి ఇంట్రెస్ట్ లేకపోయినా దాంట్లో జాయిన్ చేయడం, ఈ రెండు మీరు చూస్తూ ఉంటారు ఇన్స్టిట్యూట్స్లో. అలా తల్లిదండ్రుల్లో ఏ విధమైన యాటిట్యూడ్ ఉండాలి, పిల్లల్లో ఏ విధమైన యాటిట్యూడ్ ఉంటే వాళ్ళు సక్సెస్ అయ్యే అవకాశం? దీనికి కూడా మనకి సొల్యూషన్ తీసుకున్నామండి మనం. ఎందుకంటే అసలు నా ఉద్దేశం ఏంటంటే పేరెంట్స్ ఈ క్లాస్ వచ్చినప్పుడు సక్సెస్ రాదండి. దీనికోసం ఏం చేసామంటే మనం 4 గ్రూపులు పెట్టామండి. ఓకే. ఎంపీసీ, బైపీసీ, అంటే ఎంపీసీ విత్ ఐఐటి జేఈ మెయిన్స్ ఆర్ ఎంసెట్, బైపీసీ విత్ నీట్, హెచ్ఈసీ విత్ ఐఏఎస్ ఫర్ ఐఏఎస్. అంటే ఐఏఎస్ అంటే 3వది ఎవరు పెట్టరు. 4వది ఎంఈసీ ఉందండి మళ్ళీ మన దగ్గర. ఓకే. అంటే బిజినెస్ మ్యాన్ అవ్వాలన్నా 4, అంటే 4 మేజర్ వృత్తులు ఉన్నాయి. ఈ 4 గ్రూపులు పెట్టారు. ఎందుకంటే ఎవరికి ఏది ఇష్టం ఉంటే అది చదివించాలి. ఒక పిల్లవాడికి దానికోసం ఒక టెస్ట్ కూడా కండక్ట్ చేస్తున్నామండి. ఈ నెక్స్ట్ సండే నుంచి స్టార్ట్ అవుతుంది. 3 ఏది ఐఐటికి, నీట్కి, ఐఎస్కి వాడిని చదివించకుండానే పెట్టేస్తాం స్కూల్లో. ఓకే. ఓకే. పిల్లలకి 10th క్లాస్ పిల్లలకి దాన్ని బట్టి మీరు గ్రేడ్ వాడికి ఏది ఇష్టమో తెలిసిపోద్ది. మాకు ఖచ్చితంగా ఇష్టం ఉన్న దాంట్లో 4 ఎక్కువ మార్కులు వస్తాయి. అంటే ఖచ్చితంగా వస్తాయి. ఇప్పుడు మీ డ్రీమ్ నేను కార్యాచరణ పెట్టాలంటే కష్టం, నా డ్రీమ్ నేను ఫుల్ఫిల్ చేసుకోవడానికి కష్టపడతాను, చేస్తాను. ఇక్కడ ఈ లైన్ మిస్ అవుతుంది చాలా చోట్ల. మీరు పెట్టిన టెస్ట్ పేరెంట్స్ కౌన్సిలింగ్ పిలుస్తాం. ఓకే. మీ వాడికి ఇదైతే బెస్ట్, ఇది దీంట్లో వాడికి న్యాచురల్గానే ఉంది ఇంట్రెస్ట్, ఇంకా వాడి ఇందులో తీసుకెళ్తే అలా ఎక్కడికైనా వెళ్తాడు, ఎంత పైకైనా వెళ్ళగలడు. సో చెప్పేవాళ్ళు కూడా ఈజీగా వాళ్ళు కౌన్సిలింగ్ అట్లాగా మనం ఇక్కడ 4 గ్రూపులు పెట్టడానికి ప్రధాన కారణం అంటే ఎవరికి ఏది ఇష్టమైతే అది చదివించాలి. 4 మేజర్ గ్రూప్స్ ఉన్నాయి మనకి, ఇంకా మైనర్కి వెళ్తే పైకి వెళ్ళే కొద్దీ ఉంటాయి. కానీ ఎంపీసీ, బైపీసీ, ఈవెన్ పెద్ద పెద్ద కాలేజీలు ఉన్నాయి రాజమండ్రిలో, 1000 మంది ఉంటారు. వాటి దగ్గర ఎంపీసీ, బైపీసీ మాత్రమే ఉంటాయి, ఇంకేముండవు. అవును. 2 గ్రూపులు ఉంటాయి, పెద్ద కాలేజ్ అయినా. సో అదంటే కమర్షియల్, మనకి అలా కాదు, ఎవరికి ఏది ఇష్టం అది చదివించాలి. మీ టెస్ట్లో తెలిసిపోతుంది. మన టెస్ట్లో తెలిసింది, తల్లిదండ్రులకి ఇన్వైట్ చేస్తున్నాము. ఈ మధ్యన పెట్టారండి ఈ మోడల్, లేకపోతే ఇంత ముందు నుంచి మీరు? లాస్ట్ 3 years మన 20 నుంచి కూడా మనం టెస్టులు కండక్ట్ చేస్తున్నాం. అబ్దుల్ కలాం గారి బర్త్డేకి మనం వ్యాసరచన పోటీలు, ఎలోక్వేషను, ఎస్సే రైటింగ్ కాంపిటీషన్కి ప్రతి సంవత్సరం 50,000 రూపాయలు క్యాష్ ప్రైజ్ ఇచ్చి మనం పిల్లల పోటీతత్వం పెంచడానికి మనం చేస్తున్నాం. 2013 నుంచి చేస్తున్నాం. సో ఇది మంచి ఫలితాలు ఇచ్చిందండి. అంటే అప్పుడు వాళ్ళ ఎడ్యుకేషన్ కెరియర్ సాగే విధానం మీరు చూస్తూ ఉంటారు దగ్గరుండి. అవును. వాళ్ళు ఎలాంటి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు పిల్లలు? అప్పుడు పిల్లలకి చాలా, అంటే మనకి పిల్లలు తల్లిదండ్రులని ఇప్పుడు అర్థం చేసుకోవాలండి. జనరేషన్ మారింది. ముందు దేనివల్ల మారిందంటే టెక్నాలజీ వల్ల మారింది. ఓకే. ఆ టెక్నాలజీలో వచ్చే మార్పుల్ని ఎవరు ఆపలేరండి. సో న్యూ వే ఆఫ్ లైఫ్కి మనం ట్రాన్సిషన్లో ఉన్నాం.
ఇప్పుడు వాల్యూ సిస్టమ్ను కూడా రివిజన్ చేయాలి ఓకే. మనకు ఉన్న అవసరాలు బట్టి. సో దానికి పిల్లలకి సృజనాత్మకత ఉందండి వాళ్ళకి. ఎందుకంటే ఇప్పుడు ఈ గ్యాడ్జెట్స్ నిజంగా మన వయసులో మనకుంటే మనం వాళ్ళం, వాళ్ళు వాడగలుగుతున్నారు. మనం గుర్తుపట్టాలి ఆ వ్యక్తిని, వాడికి ఏది ఇష్టమో అనేది మనం ఎప్పుడైతే గుర్తుపట్టామో వాడు ఉంది, వాళ్ళు మనకన్నా షార్ప్ వాళ్ళు. కాకపోతే మనం వాళ్ళు అర్థం చేసుకోవడం, వాళ్ళు మనల్ని అర్థం చేసుకోవడానికి వయసు అంత మెచ్యూర్ వయసు కాదండి. పిల్లలకి ఇష్టం చేయడమే. సార్ ఇప్పుడు అంటే చాలా కాలేజెస్, చాలా స్కూల్స్లో రుబ్బురోలు విధానం సాగుతుంది. లక్షల ఫీజుల్లో కట్టి పేరెంట్స్ అందులో పెడుతున్నారు. ఇంత తగలవేస్తాం, వీటి మీద ఏం ఉపయోగం లేదని కొంతమంది బాధపడే పరిస్థితి వస్తుంది. అక్కడ ఎఫర్ట్ అయితే వాళ్ళు పెడుతున్నారు, ఫ్యాకల్టీస్ పెడుతున్నారు, అందరూ పెడుతున్నారు. పిల్లోడి ఇష్టంకి వ్యతిరేకంగా జరిగే పరిస్థితి కొన్ని ఉంటున్నాయి. అక్కడ జరిగే విధానం వాడికి నచ్చక వాడు చదవకపోవడం, ఇట్లా దీన్ని ఎలా ఓవర్కమ్ చేయాలి సార్? అంటే ఇక్కడ ఎలా అయిందంటే సార్ మనకి ఎడ్యుకేషను కూడా క్రేజీగా తయారైపోయారండి. ఎక్కడైతే జనం ఎక్కువ ఉంటారో అక్కడికి వెళ్ళిపోతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక హోటల్లో ఎక్కువ జనం ఉన్నారనుకోండి, మనం గుర్తుపట్టవచ్చు బాగుంది అనుకుంటా టేస్ట్ అని. ఎడ్యుకేషన్లో అది కుదరదండి. ఎడ్యుకేషన్ మైండ్ కాన్సన్ట్రేషన్ చెందింది. అలాంటి దాన్ని వేల మంది ఒకే చోట ఉంటే నేను కూడా న్యాయం చేయలేను. ఇప్పుడు అక్కడ ఎవరో చేస్తున్నారనే కాదు, అంటే కమర్షియల్ అంబిషన్తో డబ్బు కోసం అలా చేస్తున్నారు. కానీ పిల్లల లైఫ్ మాత్రం సర్వనాశనం అయిపోతుందండి. ఈ బైహార్టింగ్ విధానం అసలు మా దగ్గర ఉండదు. అసలు మన గ్రూప్ పెట్టిందే ఇష్టంగా చదువుకోమని, కష్టంగా కాదు, కష్టంగా వద్దు, ఇష్టంగానే చదువుకోవాలి. అందుకోసమని ఇన్ని రకాల గ్రూపులు పెట్టాము. ఆ బైహార్టింగ్ విధానం వల్ల పిల్లలు ఎటు కాకుండా అయిపోతున్నారండి. వాళ్ళ జీవితం నాశనం అయిపోతుంది. అంటే అలాంటి కాలేజీలు, పెద్ద పెద్ద కాలేజీల్లో రాజమండ్రిలో ఉన్నాయి, అన్ని చోట్ల ఉన్నాయి. మనం ఒకళ్ళు అనలేము. తల్లిదండ్రుల లోపం అది, అండర్స్టాండింగ్ ప్రాబ్లం. వాళ్ళు గైడెన్స్ చేసేవాళ్ళు గైడెన్స్ ఏం లేదు. 10 మంది చూసి ఇంకో 100 మందిని, 100 మంది చూసి ఇంకో 1000 మంది, అలా డెమాన్స్ట్రేషన్ ఎఫెక్ట్, క్రేజీ అయిపోవడం. అలా ఇప్పుడు అది కుదరదండి. అది హోటల్కి అయితే కుదరద్దు, కానీ ఎక్కువ జనం ఉంటే బాగుంది అనుకోవడానికి ఇక్కడ కుదరదండి. మంది ఎక్కువైపోతే మధ్య పలసన అవుద్ది అనేది 100% సూట్ అవుతుందండి ఎడ్యుకేషన్కి. ఎడ్యుకేషన్ అలా చేయకూడదండి. నేను ఒకటే సలహా ఇస్తాను, మా దగ్గర జాయిన్ అవ్వండి, జాయిన్ అవ్వకండి. ఎవడైతే ఓనరు అక్కడే ఉండి తనే పర్యవేక్షిస్తూ నేర్చుకునే చోటే బాగుంటుందండి ఎడ్యుకేషన్. మీరు అంటే మెయిన్ కలాం గారు పేరుతో దీన్ని పెట్టడానికి రీజన్ ఏంటండి? మెయిన్ కలాం గారికి ఐఏఎస్కి సంబంధం లేదు. అవును, సైంటిస్ట్ అయినా, మిసైల్ మెన్. ఎందుకు ఆయన ఇన్స్పిరేషన్ మీకు? ఆయన లెజెండ్ కదండి. 21st century ఎవరికి డౌట్ లేదు, ఆయన లెజెండ్. ఆయన స్ఫూర్తి కోసం పెట్టాం పిల్లలు చూస్తే. అంతెందుకు మన కాలేజీలో కలాం ఫస్ట్ బ్లాక్ 5 ఫ్లోర్లు ఉన్నాయి మన కాలేజీలో, ఈ న్యూ క్యాంపస్లో. ఇది గోదావరి గట్టు మీద ఉంటుందండి, చాలా గోదావరి రివర్ అంబియన్స్తో అద్భుతం. ఒకసారి విజిట్ చేసి చూసి మీకే ఆనందం వేస్తుంది చూస్తే. ఫస్ట్ ఫ్లోర్ని కలాం బ్లాక్ అని పెట్టా. అంటే బయటంతా నెగిటివిటీ ఉందండి సొసైటీలో. నా క్యాంపస్లోకి బయట ఎవరు కనబడరు, వీళ్ళు బయటకు వెళ్ళి చూడండి, ఒక్క పిల్లోడు కనబడ్డు. అలా కట్టారు కావాలని. ఒక్క పిల్లోడు అసలు ఇది కాలేజ్ కూడా అనుకోరు బయటకు వెళ్ళి చూస్తే. మీకు బయటకేం కనబడదు వెళ్ళి చూసిన. పిల్లల లోపల ఈ ఒక మంచి వాతావరణం ఏర్పాటు చేస్తున్నాం. ముందు ఫస్ట్ కలాం బ్లాక్ అని కలాం గారు చూసుకొని వెళ్ళాల్సింది ప్రతిరోజు. సెకండ్ది గాంధీ బ్లాక్, గాంధీ గారు చూసే చదువుకొని వెళ్ళాలైంది. తర్వాత అంబేద్కర్ బ్లాక్ 3వ ఫ్లోర్, ఆయన గురించి కూడా చదివి నేర్చుకుని ప్రతిరోజు చూసి వెళ్ళాలి నా పిల్లలు. 5వ ఫ్లోర్లో మదర్ తెరీసా బ్లాక్, అది గర్ల్స్ హాస్టల్ అని మదర్ తెరీసా పెట్టాం. ఇక 5వ టాప్ ఫ్లోర్లో వివేకానంద పెట్టాం. వివేకానందని మన ఎస్పీ గారు ఓపెన్ చేశారు. సో అట్లా మనకి ఏదైనా ఒక మంచి వాతావరణం చూపించాలి అనే ఉద్దేశంతో మనం చాలా మంచి ఫెసిలిటీస్ ఉన్నాయండి క్యాంపస్లో. విలువలు, నైతికతతో కూడిన విద్య అందించాలి. అంతే అందించాలి. పిల్లలకి ఇష్టమైన చదివించాలి, దట్ అందులో సందేహం లేదు. పిల్లలు నేను తల్లిదండ్రులు కౌన్సిలింగ్ చేస్తాను. అంటే ఏ దాంట్లో నేను అంతెందుకంటే నేను ఈరోజు గ్రూప్ 1 ఆఫీసర్, సీనియర్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్ని, జిల్లా పరిషత్ CEO, నేను సీనియర్ గ్రూప్ 1 ఆఫీసర్ని. 25 years ఎక్స్పీరియన్స్ నాకు. నా దగ్గర బోల్డ్ మంది ఇంజనీర్లు, డాక్టర్లు మా కంట్రోల్లో పనిచేస్తారు. నేను HEC చదువుకున్నా ఇంటర్లో. తర్వాత నాగార్జునసాగర్లో అన్ని గవర్నమెంట్ కాలేజీలే. గవర్నమెంట్ కాలేజీలో నాగార్జునసాగర్లో చదివి తర్వాత సెంట్రల్ యూనివర్సిటీ, అన్ని గవర్నమెంట్. HEC చదువుకొని నేను అవలా గ్రూప్ 1 ఆఫీసర్ అవుట్ ఆఫ్ ఇంట్రెస్ట్. అంటే బోల్డ్ మంది ఇంజనీరింగ్ చదివిస్తారు, డాక్టర్ అన్నారు, వాళ్ళందరూ మా దగ్గర పనిచేస్తున్నారు, మన కోఆర్డినేషన్లో పనిచేస్తారు. అంటే ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు పిల్లలకి వాడికి చెప్పేయాలి. చెప్తే వాడు వెళ్తాడు అలాగైనా. ఎందుకంటే సోషల్ సైన్స్ చదివితే HEC తప్పదు, IAS కావాలంటే HEC చదవాలి.
ఇప్పుడు మోస పద్ధతులు అందరూ బీటెక్ వైపు వెళ్ళిపోయి ఇప్పుడు జాబులు లేక చిన్న చిన్న ఉద్యోగాలకు కూడా జాయిన్ అవ్వాల్సిన పరిస్థితి ఇప్పుడు సిస్టంలో నడుస్తుంది. దీన్ని ఎలా చూస్తారు సార్? అంటే ఇది ఇప్పుడు దీనికి ఒక సొల్యూషన్ తీసుకున్నాం సార్. మనం ఇక్కడ మనం గవర్నమెంట్ జాబ్స్ ఇప్పించాము, ఐఐటి నీట్ కూడా పెట్టాము కోచింగ్తో, ప్రైవేట్ క్యాంపస్ రిక్రూట్మెంట్తో పాటు స్కిల్ డెవలప్మెంట్ సర్టిఫికేట్ ఇక్కడే నేను ఇప్పిస్తాను ఫ్రీగా. ఇంటర్కి డిగ్రీకి కూడా వాడు అదేం బయటకు వెళ్తే అది బతికేస్తాడు. ఏఐ నేర్పిస్తున్నాము, లేటెస్ట్ స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్, అన్ని కాస్ట్ కూడా ఖర్చు కూడా ఉండదు. విత్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సర్టిఫికేట్తో ఇస్తా, బయటకు పంపిస్తా. ఈ జాబ్స్ కాలేజ్ నా విజన్ ఏంటంటే జాబ్స్ కాలేజ్ అంతే, జాబ్సే ఇవ్వాలి. ఇప్పుడు చాలామంది ఇక్కడే ఇబ్బంది పడుతున్నారు, మంచి లక్షల్లో పెట్టి చదువుకుంటున్నారు, స్కూల్ ఎడ్యుకేషన్ నుంచి డిగ్రీ పీజీ దాకా వెళ్తున్నారు, జాబ్స్ బయటకు వస్తే లేవు. మీరు కాన్సెప్టే జాబ్ కొట్టాలి. మనం గవర్నమెంట్ జాబ్స్ ఇప్పించామండి, ప్రైవేట్ జాబ్స్ ఎంత? అది చాలా ఒక మంచి అంబిషను. దీన్ని మీరు తల్లిదండ్రులందరికీ మెసేజ్ రూపంలో కన్వే చేయడానికి ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు సార్? టెక్నికల్ కోర్సెస్ ఈ సంవత్సరం ప్రవేశపెడుతున్నాం అంట, అన్నీ ఫ్రీయే మళ్ళీ. సో అన్నీ చాలా మీ విజన్స్, మీ ఆలోచనలు చాలా బాగున్నాయి. ఇది చాలా మందికి తెలియట్లేదు. దాన్ని తెలియచెప్పడానికి మీరు అలాంటి ప్రయత్నాలు చేస్తారు? ప్రయత్నాలు అంటే మనకి సోషల్ మీడియాలో బాగా యాక్టివ్గా ఉన్నాం మనం. ఆల్మోస్ట్ మనకి కలాం ఐఎస్ అని ఛానల్ ఉంది. కలాం ఐఎస్ 2013 అంటుంది దాని నేమ్ టైటిల్. మీరు కొడితే దాంట్లో 800 వీడియోస్ ఉన్నాయి నావి. మా ఫ్యాకల్టీ చాలామంది ఉంటారు. అలాగే నాకు కలాం ఐఏఎస్ అనే యాప్ ఉంది, అది డౌన్లోడ్ చేసుకోవాలి. ఆల్మోస్ట్ నాకు 22,000 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. 2018లోనే 18,000 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఎందుకంటే ఆన్లైన్ కోర్స్ వల్ల స్టేట్ అంతా మన కలాం ఐఏఎస్ ఎక్కడ కోచింగ్ ఇన్స్టిట్యూట్గా తెలుసు. కాలేజ్గా ఎందుకు పెట్టామంటే ఇప్పుడు మనం పీజీ అయిన వాళ్ళు, బీటెక్ అయిన వాళ్ళు వచ్చిన వాళ్ళకి జాబ్లు ఇప్పిస్తున్నాం 3-6 నెలలకే. అలాంటిది మనం ఇంటర్ డిగ్రీ 5 సంవత్సరాలు మన దగ్గర ఉంటే ఖచ్చితంగా రాటు తేలుతాడు. ఖచ్చితంగా మనం ఫస్ట్ ఇయర్ నుంచి ఫౌండేషన్ వేస్తాం. ఇంటర్మీడియట్లోనే గవర్నమెంట్ జాబ్స్ రాయిస్తున్నానండి. ఓకే, ఏమొచ్చినా రాయిస్తాను. అంటే వాడు జాయిన్ అవ్వమని ఉద్దేశం కాదు, వాడికి అలవాటు అయిపోయి అనుభవం చేయాలి. ఓకే, అందుకోసమని ఏ నోటిఫికేషన్ వచ్చినా రాయించేస్తాం. ఇంటర్ సెకండ్ ఇయర్ నుంచి రాయిస్తాం. ఫస్ట్ ఇయర్ ఫౌండేషన్ ఇస్తాం మనం, అథమెటిక్, రీజనింగ్, ఇంగ్లీషు ఫౌండేషన్ ఇస్తాం. అంటే ఎంపీసీతో గవర్నమెంట్ జాబ్స్ కోచింగ్ ఉంది, ప్రైవేట్ రిక్రూట్మెంట్ ఉంది, సైన్స్ స్కిల్ డెవలప్మెంట్ సర్టిఫికేట్, టెక్నికల్ సర్టిఫికేట్స్ కూడా ఇస్తున్నాం. ఓకే, సో ఇలాగ మనకి ప్రైవేట్ ప్లేస్మెంట్స్కి రిక్రూట్మెంట్ మన క్యాంపస్కే వస్తారు. ఎంపీసీ వాళ్ళకి అది ఉందండి. బైపీసీ వాళ్ళకి ఏముంది? బైపీసీ వాళ్ళకి నీట్ చదువుకుంటారండి. వాళ్ళకి కూడా చాలా ఉన్నాయి. అంటే మెడికల్ రంగంలో చాలా విస్తృతంగా ఉన్నాయి. ఫార్మా సెక్టర్లో ఉన్నాయి. ఓన్లీ డాక్టరే కాదు, డాక్టర్ చాలా ఉన్నాయి. ల్యాబ్ టెక్నీషియన్, ఫార్మా సెక్టరు చాలా ఉన్నాయి. ఏదో ఒకటి కొట్టేయచ్చు. వాళ్ళకి ట్రైనింగ్ కావాలండి వాళ్ళకి. ఇంకా మీరు ఎంఈసీ, హెచ్ఈసీ చదివిన వాళ్ళకి ఇటు సిఏ కానీ లేకపోతే మీరు అన్నట్టు గ్రూపు అన్న హెచ్ఈసీ అనేది ఏంటంటే సివిల్ సర్వీస్. వాడు నా గోల్ ఐఏఎస్ ఐపీఎస్ అంటేనే హెచ్ఈసీ పెడతాను, అది పెట్టాం. ఓకే ఓకే. ఎందుకంటే చాలామంది పేరెంట్స్ ఏమనుకుంటున్నారంటే చాలా డైలమాస్లో ఉన్నారు. ఏంటంటే ముఖ్యంగా గవర్నమెంట్ జాబ్ కావాలి కానీ ఎంపీసీ చదివి, ఎందుకంటే ఇంజనీరింగ్ చదివితే కనీసం ఏదో ఉద్యోగం వస్తుందని నమ్మకం ఉంది అక్కడికి. కానీ నిజం కాదని వాళ్ళు చూస్తున్నారు కళ్ళ ముందే. బీటెక్ వచ్చిన మాత్రం రాదు, స్కిల్ ఉండాలి, స్కిల్ డెవలప్మెంట్ కావాలి. అందుకనే ఇక్కడ మనకి డిగ్రీతో పాటు ఇంటర్తో పాటు కూడా స్కిల్ డెవలప్మెంట్ ఇస్తున్నాం. కాబట్టి తల్లిదండ్రులు డైలమాలో ఉన్న క్లారిటీ లేదు. ఎంపీసీ చదవకూడదు, సివిల్ గవర్నమెంట్ జాబ్ చదవకూడదని కాదు, కనీసం డిగ్రీలు అయినా సరే మనం బీఏకి వెళ్ళాలి. ఓకే, ఒకవేళ అందుకే ఇంటర్మీడియట్ పేరెంట్స్కి వదిలేస్తున్నాం, వాళ్ళ యొక్క డైలమాస్కి కాంట్రడిక్షన్కి వాళ్ళ ఛాయిస్కి వదిలేస్తున్నాం. డిగ్రీ మాత్రం అడ్వైజ్ చేస్తున్నాం. వాడు మాకు తెలిసిపోతుంది 2 సంవత్సరాల్లో వాడికి ఎటువంటి ఇంట్రెస్ట్ ఉందో దాని ప్రకారం గైడ్ చేస్తాం. డిగ్రీలోని ఇంటర్మీడియట్లో ఎంపీసీతో పాటు గవర్నమెంట్ జాబ్స్ కోచింగ్ ఉంటుంది, ఎంసెట్ ఉంటుంది, ఐఐటీ జేఈ మెయిన్స్ ఉంటుంది. మిక్స్డ్గా బ్యాలెన్స్డ్గా వెళ్తున్నాం మనం. సార్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఒక ఇది వచ్చింది, ఆ గవర్నమెంట్ ఉద్యోగులు అనేటప్పటికీ అదో బర్డెన్ గవర్నమెంట్ మీద అని. గవర్నమెంట్ ఎట్లాగొట్లాగా చాలా రంగాల్లో ఆ ఉద్యోగాలు తగ్గించే కార్యక్రమాన్ని పెట్టారు అన్నమాట. సందర్భం అమెరికా నుంచి అన్నీ ఉన్నాయి, భారతదేశం వరకు చూస్తున్నాం. జాబ్స్ రాను రాను తగ్గుతున్నాయి, ప్రైవేట్ రంగంలో పెరుగుతున్నాయి. అక్కడ మీరు అన్నట్టు స్కిల్ డెవలప్ వాళ్ళకి బాగా స్కిల్ ఉంటేనే కొట్టగలుగుతున్నారు. నిజంగా మీరు చెప్పినట్టు గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అయిన వాళ్ళు ప్రైవేట్ కొట్టడం చాలా ఈజీ, చాలా హార్డ్ వర్క్ ఉంటుంది, వీళ్ళ దగ్గర అన్నీ ఉంటాయి. సో వీళ్ళకి మీరు చెప్పేది ఏంటి సార్? నిజానికి మీరు తగ్గుతున్నాయనేది జనరల్ అజంప్షన్ అండి. అది ఎక్కడ తగ్గుతున్నాయని మన 5 లక్షలు ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ ఇచ్చారు. ఏటా 5 లక్షలు ఓన్లీ ఎస్ఎస్సి 10th క్లాస్ లెవెల్లో ఇస్తుంది.
మన వాళ్ళు తెలియకే ఆ నార్త్ వాళ్ళు బాగా పట్టుకుపోతున్నారు అవి రైల్వేస్లోని బ్యాంకింగ్లోని. అంతకుముందు ఎంత ఉందో అంతకన్నా ఎక్కువే ఉన్నాయి ఇప్పుడు. ఓకే. ఇప్పుడు ఇంతకుముందు సచివాలయాలు లేవు. సచివాలయం 1,10,000 ఉద్యోగాలు లాస్ట్ గవర్నమెంట్ ఇచ్చింది. సౌత్ బాగా వీక్గా ఉందండి. వీక్ తెలియక మన వాళ్ళకి. ఓకే. మన వాళ్ళకి భయం అనమాట. ఆ భయం పోతే మన వాళ్ళు బెస్ట్. మన వాళ్ళకున్న నాలెడ్జ్ తెలివితేటలు కానీ చురుకుతనం కానీ మిగతా వాళ్ళకి లేదు. ఆ నార్త్ వాళ్ళకి ఏమి ఉండదు. కానీ మన వాళ్ళకి ఏంటంటే అక్కడ డిస్ట్రిక్ట్ ఎగ్జామ్ రాయాలి, మనకి ఐఏఎస్ అంటే టఫ్ అనే ఫీలింగ్ ఏం కాదు. మీకు జోక్ చెప్పాలంటే చిన్న జాబ్, ఒక పోటీ పరీక్షలో చిన్న జాబ్ అయినా సరే, అంటే విఆర్ఓ అయినా కానీ డిఎస్సి టీచర్ అయినా కానీ ఎంత కష్టం ఉంటుందంటే వాడు 2-3 సంవత్సరాలు ప్రిపేర్ అవుతాడు. ఐఏఎస్కి 1 సంవత్సరం చాలు. ఓకే. వాళ్ళు భయంతో రారంతే. పోటీ పరీక్ష ఏదైనా టఫే. సో భయంతో వాడు ఎప్పుడైతే లక్ష్యం చిన్నది చేసుకుంటాడో అదే వస్తుంది వాడికి. పెద్దగా గోల్ కొద్ది నాలుగు ఈడికన్నా తక్కువ ఉన్నాడు కానీ పైకి వెళ్ళిపోతాడు. అందుకని పిల్లలకి అందుకే మోటివేట్ చేయడానికి మనం చాలామంది ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు మనం కాలేజీ తీసుకొచ్చాం. రాజ్కుమార్ గారు ఎస్పీ గారు 5 times వచ్చారు. మొన్న కూడా జగదీష్ గారు వచ్చారు ఎస్పీ గారు. మన లాస్ట్ ఇయర్ మన జిల్లా కలెక్టర్ గారు వచ్చారు. వీళ్ళందరితో మోటివేట్ చేస్తున్నాం భయం పోగొట్టడానికి. అందుకే ఈ పోటీలు కాంపిటీషన్స్ కూడా భయం పోగొట్టడానికి ఎలొకేషన్ పెడుతున్నాము. పబ్లిక్ స్పీకింగ్ కాంపిటీషన్. అసలు ఒక లీడర్ అవ్వాలంటే అది లేకుండా అవ్వడు. ఎంత నాలెడ్జ్ ఉన్నా ఎంత డబ్బు ఉన్నా. ఇప్పుడు కలాం ఐఏఎస్లో విద్యా విధానం ఎలా ఉంటుంది? మార్నింగ్ ఎన్ని గంటలకు స్టార్ట్ చేస్తారు? వాళ్ళు ఎన్ని గంటలకు మీ ఫ్యాకల్టీస్ చెప్పడం ఆగుతుంది? తర్వాత ఏం చేస్తారు? నైట్ ఏం చేస్తారు? ఎర్లీ మార్నింగ్ ఎప్పుడు లేస్తారు? ఈ హాస్టల్ ఫెసిలిటీస్ ఏంటి? దీంట్లో ఉన్న సౌకర్యాలు ఏంటి సార్? దీంట్లో A to Z అండి. మన కాంపస్లోకి వస్తే బయటకు వెళ్ళాల్సిన పని ఉండదు. హాస్టల్ ఉంది. హాస్టల్లోనే లైబ్రరీ ఉంది. ఎక్కడా లేదు రాష్ట్రంలో. ఓకే. కొన్ని గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్లో 1 చోట 2 చోట్ల ఉన్నాయి కానీ ప్రైవేట్ ఎక్కడ లేవు. నా లాజిక్ ఏంటంటే హాస్టల్లోనే మన గోదావరి వ్యూతో లైబ్రరీ కట్టాము. మీరు చూద్దరు కానీ ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు ఏ హాస్టల్ పిల్లలు ఎవరైనా సాగుద్దండి హాస్టల్లో రూమ్లో చదువుకుంటారా? కుదరదు కదా. ఒక రీడింగ్ ప్లేస్ కావాలి. సైలెంట్ జోన్, అట్మాస్ఫియర్ బాగుండాలి. సైలెన్స్ జోన్ ఉండాలి. ఎవరు మాట్లాడకూడదు అక్కడ. చదువుకున్నాడు చదువుకుంటాడు అంతే. సో అలాగని మనం ఒక లైబ్రరీ పెట్టాం. అదే అంటే చదువుకునే వాతావరణం కావాలి, అడిగి ఫెసిలిటీ కావాలి. రూమ్లో ఎవరు ఇంపాసిబుల్ అండి. 2-4 ఉన్నాయి రూమ్లో, ఎవరి వల్ల కాదు. అందరూ మాట్లాడుతూ ఉంటారు లేకపోతే ఇచ్చేస్తుంటారు. అందుకని మార్నింగ్ 5కి లేపేస్తున్నామండి. లేపేసి 5కి మొదలెడతారు. స్టడీ అవర్ పెట్టిస్తాం. మళ్ళీ 8కి బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత మళ్ళీ 8:30 క్లాసు. అట్లా మళ్ళీ ఆఫ్టర్నూన్ కూడా స్టడీ అవర్ పెడతాము. ఈవినింగ్ 9 వరకు. డిన్నర్ తర్వాత వాళ్ళు 10కి పడుకుంటారు. 10కి పడుకుంటారు. రైట్ రౌండ్ ద క్లాక్ అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. హాస్టల్ ఉంది, లైబ్రరీ ఉంది, అటాచ్డ్ బాత్రూమ్స్ ఎక్కడ ఉండవు. చాలా రిచ్గా ఉంటుంది. మీరు వచ్చి ఒకసారి చూస్తే మీకు తెలుస్తుంది. చాలా రిచ్గా ఎవరి హాస్టల్లో లైబ్రరీ చాలా మంచి సదుపాయాలతో కట్టించేవాడు. సార్ అంటే ఇప్పుడు మొబైల్ అన్నది మన ముందుకు తీసుకెళ్ళడానికి ఎలా ఉపయోగపడుతుందో వెనక్కి లాగడానికి కూడా విద్యార్థులకి అలాంటి పరిస్థితిని కల్పించింది. ఎస్ ఎస్. సో మొబైల్కి సంబంధించి మీరు ఎలాంటి జాగ్రత్తలు మొబైల్ బ్యాన్ అండి. క్యాంపస్లో ఎవరు రానివో, ఎవరు తీసుకోనివో. ఇంకా ఎక్కడైనా దొంగతనం చేసుకుంటారని జామర్స్ కూడా పెట్టేస్తాం స్టడీ టైంలో. ఓకే. ఈ దొంగతనం వాడతాడేమో నేను భయంతో కూడా జామర్స్ కూడా పెట్టేస్తాం. సో మొబైల్ స్టడీ టైంలోకి అది డిస్టర్బ్ రానియం. అందుకనే మేము డిజిటల్లో కంప్యూటర్ ల్యాబ్స్ ఉన్నాయి. మా దాంట్లో మళ్ళీ నెట్ వాడుకోవచ్చు. ఓకే. అంటే వీళ్ళకి పాపం అంటే ఇప్పుడు చదువుకుండా మార్గం లేని పరిస్థితి. పోటీ పరీక్షలు మా కోచింగ్ పిల్లలకి కంప్యూటర్తో కూడా అవసరమే. ఆన్లైన్ కోర్సులు ఉంటాయి. ఓన్లీ స్టడీ అవర్స్లో మాత్రం దూరంగా పెడతాం. స్టడీ అవర్స్లో జామర్ పెట్టేస్తాం. ఇప్పుడు ఎవరిని అలౌ చేయం. అది మాత్రం పాలసీనే. అందులో డౌట్ ఏం లేదు. ఇంటర్ డిగ్రీ వాళ్ళకి 80% ఎంటర్ చేయం, అలౌ చేయం. సో అంటే మనకి ఇప్పటిదాకా ఎంతమంది గ్రూప్ 1 కానీ లేకపోతే ఐఏఎస్ కానీ ఇట్లా ఎంతమందిని తయారు చేయగలిగారు ఈ 12 సంవత్సరాలు? 2780 మందిని మనం తయారు చేయగలిగాం. ఐఏఎస్ సివిల్ సర్వీస్లో చెప్పాను కదా మీకు. అలాగే గ్రూప్ 1, గ్రూప్ 2 అండ్ సచివాలయం, రైల్వేస్, బ్యాంకింగ్, ఎస్ఎస్సి వీటన్నిటిలో మనకు మొత్తం 2780 మందిని ఈ 10 ఏళ్లలో సాధించాం. చాలా అంతమంది ఉద్యోగాల్లో నేను ఆఫీసర్గా సచివాలయంకి వెళ్తే కూడా వాళ్ళు నాకు తెలియదు సార్ మీరు మాకు తెలుస్తారని అంటుంటే మేము మీ స్టూడెంట్ అని పరిచయం చేసుకుంటుంటే చాలా హ్యాపీగా ఉంటుంది. నేను పెట్టిన దానికి అంటే దీంట్లో డబ్బులే రావు. అందుకే అయినా కూడా నేను హైయర్ ఎడ్యుకేషన్ చేసుకోవడానికి నా లైఫ్ టైంలో నా కళ్ళ ముందు నేను తయారు చేసిన వాళ్ళు ఎంత గొప్పగా ఉన్నారో చూడాలని. ఇప్పుడు నడుస్తున్న ఎడ్యుకేషన్ సిస్టంలో
ఇంకా ఎలాంటి మార్పులు రావాల్సిన అవసరం ఉందండి గవర్నమెంట్ సైడ్ నుంచి? గవర్నమెంట్ సైడ్ నుంచి ఫ్రీగా ఇచ్చేయాలండి ఎడ్యుకేషన్. అంటే నేను ఆఫీసర్కి చెప్పిన తేలిక కాదు కదా, ఫైనాన్షియల్ ఆస్పెక్ట్స్ అన్నీ ఉంటాయి. ఇప్పటికే చాలా ఇస్తున్నారు, ఇంతవరకన్నా చాలా ఇంప్రూవ్మెంట్స్ ఉన్నాయి. ఇప్పుడు గవర్నమెంట్ ప్రాబ్లం ఏంటంటే అండి, నేను ఇంతకుముందు చెప్పాను చూసారా, ఈ నేషనల్ న్యూ ఎడ్యుకేషన్ పాలసీని కొత్తగా తీసుకొచ్చారు. ఇక్కడ BA హిస్టరీ చదువుతున్నాడు, ఇంజనీరింగ్ సబ్జెక్ట్ పెట్టుకోవచ్చు ఏదైనా న్యూ త్వరలో. ఇప్పుడు ఇది లేక జనరేషన్స్ నాశనం అయిపోయారు. వాడికి తెలియదు ఇంటర్మీడియట్లో నాకు ఏది ఇష్టం, ఆడికి తెలుసుకోవడానికి చాలా టైం పడుతుంది. స్వామికి ఎవరో చెప్పారు, ఆయన శక్తి అంటే ఆయన తెలీదు. తెలిసేటప్పటికి డిగ్రీ మెచ్యూరిటీ వస్తుంది. వాడు నాకు ఇష్టం లేని బీటెక్ చదువుతాడు, మీరు అన్నట్టు ఏంటది, దాంతో వాడు ఇంక ఎదుగుదల ఉండదు. సో ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఇది ఇప్పుడు తేవాలి, ఇప్పుడు ఏ సబ్జెక్ట్ తీసుకున్నా మీ ఇష్టం మార్చుకోవచ్చు. డిగ్రీ చదివాడు, BA చదివాడు, ఇంజనీరింగ్ సబ్జెక్ట్ పెట్టుకోవచ్చు. ఇంజనీరింగ్ చదివాడు కూడా హిస్టరీ చదవచ్చు, ఎప్పుడైనా ట్రాక్ మార్చుకోవచ్చు. అంటే 1-2 సబ్జెక్ట్స్ ఇస్తారు ఎక్స్ట్రా, మీరు మీ ఇష్టమైనట్టు చేసుకోండి అనేసి. అలాగే ఇంకొకటి ఏంటంటే స్కిల్ డెవలప్మెంట్ 10th ఇచ్చేయాలండి. అది పెద్ద గాంధీ గారు ఎప్పుడో చెప్పారు. 6th నుంచే వాడు వస్తువులు తయారు చేసి నేర్పేయాలి. ఎవడు అన్ఎంప్లాయ్మెంట్ ఉండకూడదు. ప్రతి ఇల్లు ఒక ఫ్యాక్టరీ అయిపోవాలి. ఆయన విజన్ మన వాళ్ళకి అర్థం కాలేదు ఆ రోజు. ఇప్పుడు ఎడ్యుకేషన్ సిస్టమ్ మొన్నటి దాకా ఉన్నది మంచిది కాదు, ఇప్పుడు మార్పులు వస్తున్నాయి. ఇంకా స్కిల్ మీద ఇప్పుడు కూడా స్కిల్ డెవలప్మెంట్ మీద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానీ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ప్రాజెక్ట్. అందుకే మేము కూడా స్కిల్ మీద ఫోకస్ చేస్తూ అన్నీ ఇచ్చేస్తాం, అది ఫ్రీగా ఇస్తాం. సో అది గ్రామీణ వాతావరణం నుంచి అర్బన్ దాకా కూడా ఈ సిస్టమ్ ఉండాలి. ఎడ్యుకేషన్ సిస్టంలో మార్పులు త్వరలో వస్తున్నాయి, కానీ మేము ముందే తీసుకున్నాం. మన కాలేజీలో స్కిల్ డెవలప్మెంట్ అన్ని కంపల్సరీ ఇస్తాం ప్రతిదీ. ఎవరికైనా బయటకు వెళ్తాడు ఉపయోగపడాలి, వాడు ఏదో పని చేసుకుని బతకాలి. సో పక్క ప్రైవేట్ అయినా గవర్నమెంట్ మేము ఆల్రెడీ ఇచ్చి చూపించాము. ప్రైవేట్ కానీ మీరు అన్నట్టు క్యాంపస్ రిక్రూట్మెంట్ మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటే ఎత్తుపోతారు. మనుషులు దొరకట్లేదు, స్కిల్ ఉన్న వాళ్ళు దొరకట్లే. మనుషులు ఉన్నారు, చాలామంది ఉన్నారు. బట్ అదే భారతదేశం కూడా ఇదే మైనస్ అండి. ఇది ప్రపంచంలోనే లార్జెస్ట్ యూత్ పాపులేషన్ ఉన్న దేశం ఏదైనా ఉంటే అది ఇండియా. కానీ యూత్ స్కిల్స్ లేవు. దిస్ ఈజ్ ద గ్యాప్. ఆ గ్యాప్ని ఫిల్ చేయడానికి చాలా గవర్నమెంట్ మంచి ప్రాజెక్ట్స్ అన్ని తీసుకొచ్చింది. ఇప్పుడు అందరికీ అదే కాదు, యువతలో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అండి. యాక్చువల్గా మనం యువతను అర్థం చేసుకోవట్లేదు. కానీ ఈ జనరేషన్ యువతకు ఉన్నటువంటి డిస్టర్బెన్సెస్ ఎవరికి ఉన్నాయండి? నేను ప్రశ్న వేస్తాను, మీరు సమాధానం చెప్పండి. మనం మన నీతివంతులు మంచివాళ్ళు అనుకుంటాము, అసలు మనకి ఏమి తెలితే కాదు. ఇప్పుడు ప్రపంచం పెద్దది, ఈజ్ ఫేసింగ్ ద వరల్డ్. ఆయనకి ఎంత స్కిల్స్ ఉండాలి వరల్డ్ని ఫేస్ చేయాలంటే? మన గ్రామం, మన ఇల్లే మన ప్రపంచం అప్పుడు. సో అందుకని వాడికి ఉన్న డిస్టర్బెన్సెస్ కానీ, టెంప్టేషన్స్ కానీ, డైవర్షన్స్ కానీ ఇవన్నీ ఉండకూడదంటే సరైన ఎడ్యుకేషన్, వాల్యూ ఎడ్యుకేషన్ ఉండాలండి. వాళ్ళకి ఇష్టమైన చేయించాలి ఫస్ట్. రెండోది వాళ్ళకి కౌన్సిలింగ్ చేయాలండి. ఇప్పుడు సోషల్ చేంజెస్ కూడా చాలా వస్తున్నాయి ఫాస్ట్గా. ముఖ్యంగా బ్యాడ్ వైపు వెళ్ళిపోతున్నారు యూత్. చాలా బాధాకరమైన విషయం. ముఖ్యంగా గంజాయి కానీ, డ్రగ్స్ కానీ చిన్న వయసులో. అంటే మనం యాక్చువల్గా ఈరోజు డెమోగ్రఫిక్ డివిడెండ్ అంటారండి. పాపులేషన్లో స్కిల్స్ ఉంటే ఆ దేశం అత్యంత ఉన్నత స్థాయికి వెళ్ళిపోతుంది. మన వాళ్ళకి స్కిల్స్ లేక యూత్ ఉన్నారు. యూత్ ఏ దేశంలో లేరు ఎంతమంది. అది దేశ సంపద అన్నమాట యూత్ అనేది. వాళ్ళని నిర్వీర్యం చేసేస్తున్నారండి. ఎడ్యుకేషన్లో స్కూల్లో కాలేజీల్లో కూడా, స్కూల్లో కాదు కాలేజీల్లో కూడా స్ప్రెడ్ అయిపోయిందని, రాజమండ్రి కూడా స్ప్రెడ్ అయిందని ఇవన్నీ నాకు కొంచెం బాధ కలుగుతుంది. సో తల్లిదండ్రులు చాలా జాగ్రత్తగా ఉండాలండి. ముఖ్యంగా పిల్లలకి వాళ్ళకి ఫ్రీడమ్ ఇవ్వాలండి. ఏ ఫ్రీడమ్ అంటే ముఖ్యంగా ఎడ్యుకేషన్లో పట్టుకూడదు. పడితే ఏముందంటే వాడు తప్పుదారి పట్టేస్తాడు. వాడికి నచ్చింది వాడికి ఇష్టం లేదు, చదవడు ఎక్కదు. మైండ్కి సంబంధించింది కదండి ఎడ్యుకేషన్ అంటే. సో అంచేత అన్ని రంగాల్లోని పైకి ఎదగొచ్చండి, ఏ రంగంలోనే పైకి ఎదగవచ్చు. సో అందుకని తల్లిదండ్రులు ఫ్రీడమ్ ఇవ్వాలి. ఆ బైహార్టింగ్ సిస్టమ్ ఉండకూడదు. వాళ్ళకి ఇష్టంగా చదువుకోవాలి. ఇష్టంగా చదువుకోవడానికి ముందు వాళ్ళని ఎంపిక వాళ్ళనే చేసుకోవాలి. అది రైటో రాంగో నేను డిగ్రీతో సెట్ చేస్తాను మీకు చెప్తున్నాను కదా. ఇంటర్లో మేము టెస్ట్ పెడతాము, కౌన్సిలింగ్ చేస్తాము, ఏ రూట్లో ఉన్నాడో మాకు అర్థమైపోతుంది. ఆ కోర్సు ఆయనకి ఇష్టం లేకపోయినా కూడా తల్లిదండ్రులు చదివిస్తే డిగ్రీలో ఇప్పుడు డిగ్రీ వాడి బీటెక్ కూడా తేడా ఉందండి. ఇద్దరికి ఉద్యోగాలు వస్తున్నాయి. ఆ స్కిల్ ఉండాలి కానీ ఇద్దరికి వస్తున్నాయి. ఇది BA చదివినాడు కూడా కంప్యూటర్ నేర్చుకుని పైకి వెళ్ళినాడు కూడా చాలామంది ఉన్నారు. సో స్కిల్ అనేది కామన్, ఇంకా కంపల్సరీ. సో ఒక మంచి చిన్నతన ప్రమాణాలు, విలువలతో మీరు ఇంటర్మీడియట్ టు డిగ్రీ స్టార్ట్ చేశారు. బేసిక్ నుంచి ఇదే విలువలతో మీరు ఎడ్యుకేషన్ అందించగలిగితే కనుక వాళ్ళ మంచి రూట్స్ అందిపించుకుని
ఖచ్చితంగా డిగ్రీ అయ్యేటప్పటికి పూర్తి మంచి జాబ్స్ కొట్టే పరిస్థితి ఉంటుంది కదా, ఆలోచన ఉందా సార్ భవిష్యత్తులో? అంటే అన్నిటికన్నా కష్టమైందండి మనుషులకు ట్రైనింగ్ అవ్వడం అండి. ఎక్కువ మందిని పెట్టేసుకుంటే భయంతో ఆగాను నేను. స్కూల్ పెట్టేసాం కండి, ఇలా ఎక్స్పాండ్ చేసుకుంటూ వెళ్తే క్వాలిటీ ఉండదు. ఓకే, ముందు దీన్ని మనం నిరూపించేసి అట్లా డాటీ చేసుకోవాలి. ఎందుకంటే చాలా స్కూల్స్ కూడా ఉన్నాయి కాబట్టి మన అవసరం లేదన్నట్టుగా, అవసరం ఉంది, ఎంతమంది పెట్టినా ఉంటుంది. బట్ నా విజన్ ఏంటంటే నేను బతుకుండగా చూడాలి వీళ్ళందరినీ. నా స్వార్థం అంటే నా ఇష్టం ప్రకారం ఇలా వచ్చేసాను. బట్ ఒక పరిస్థితులు అన్నీ అనుకూలిస్తే అప్పుడు చూడాలి. కానీ ప్రస్తుతానికి యాజ్ ఆఫ్ నౌ పెద్దగా ఆలోచన లేదు. ఎందుకంటే హైయర్ ఎడ్యుకేషన్ ఉద్యోగాలు ఇవ్వాలి, జాబ్స్. కలాం అంటే కలాం జాబ్స్ కాలేజీ అని అనాలి అందరూ. అదే లక్ష్యం. ఆ లక్ష్యంకే మేము ప్రైవేట్ గవర్నమెంట్ జాబ్స్ కూడా ఇస్తాం. ఇప్పుడు గవర్నమెంట్ జాబ్లు నిరూపించేసాం, ఇంకా ఎవరికి డౌట్ ఉండడానికి అవకాశమే లేదు. ప్రైవేట్ జాబ్లు కూడా ఈ సంవత్సరం నుంచి స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్, క్యాంపస్ రిక్రూట్మెంట్స్ అన్నీ కూడా తీసుకున్నాను. గవర్నమెంట్ ఆఫీసర్ని ఎవరు అడిగినా పిలుస్తున్నా వస్తారు వాళ్ళకి సూటబుల్ ట్రైనింగ్ మనం ఇస్తే హ్యాపీగా ఎత్తిపోతారు పిల్లలు. ఉద్యోగాలు లేకపోవడం కాదండి, చేసేవాళ్ళు లేరండి. ఇప్పుడు కష్టపడవడం అనేది పోయింది. అది నేర్చుకుంటే వాళ్ళకి కష్టపడతారు. అంటే అన్నీ నోట్లో పెట్టేలాగా పథకాలు వచ్చి చాలామంది సోమరులుగా మారుతున్న వాతావరణం చాలామంది వ్యతిరేకిస్తున్నారు దీన్ని కూడా. ఇది కూడా సిస్టమ్ను పాడు చేస్తుంది. ఎంతవరకు ఈ వెల్ఫేర్ స్కీమ్స్ దెబ్బతీస్తున్నాయి. మెయిన్ ఎడ్యుకేషన్ అండ్ మెడికల్ వరకు మీరు ఏదైనా చేయండి తప్ప మిగతావి చేస్తే ప్రమాదం అని చెప్పి అనేక మంది మేధావులు చెప్తున్నప్పటికీ ప్రభుత్వాల ఓట్ల కోసం ఆ ఎఫెక్ట్ ఉందండి, ఉంది. ఎందుకంటే మనం చదువుకున్న వాళ్ళం, కొద్ది మధ్యతరగతిలో ఉన్న వాళ్ళం ఏదో ఒక అంబిషన్స్ ఉంటాయి, కింద వాళ్ళకి ఉండవండి. ఉండనప్పుడు లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వచ్చేస్తుంది. కొట్టుకోవడం, తన్నుకోవడం ఇదే పని. అది రాంగ్ రూట్లోనే వెళ్తున్నారు. అంటే మీరు అన్నట్టు ఎడ్యుకేషను, హెల్త్కి 100% ఫ్రీ ఇచ్చేయాలండి. ఇంగ్లాండ్లో ఫ్రీ అనండి. గవర్నమెంట్ అన్ని హాస్పిటల్స్ గవర్నమెంట్ హాస్పిటల్సే, స్కూల్స్ గవర్నమెంట్ ఇవే అన్ని. అందుకని ఈ రెండు శక్తి, మనిషికి శక్తినిచ్చేవి రెండు. ఆ రెండు ఇచ్చేస్తే మిగతా తీసేవచ్చు కూడా, పూర్తి తీసేయచ్చు. అందరికీ ఇచ్చేయాలి, మతం లేదు, అందరికీ ఇచ్చేయాలి. అవి మాత్రం చేయరు. అది ఆ మార్పు మరి ఏమైనా మరి కొత్త నాయకులు వస్తున్నారు, వాళ్ళ ద్వారా ఉద్యమం ఆశిద్దాము. బట్ అది డెఫినెట్గా అది ఒకరోజు ప్రజలందరూ డిమాండ్ చేస్తారు, అలాంటి వాళ్ళకి ఓట్లు వేస్తారు. సార్, కళలు కనండి, కళల్ని సాకారం చేసుకోవడానికి ప్రయత్నించండి అని కలాం గారు చెప్పారు. కళలు కని పిల్లలు ఇక్కడికి వస్తున్నారు, అలాగే వాటిని సాకారం చేయడానికి మీ వంతు శక్తివంచన లేకుండా తీర్చిదిద్దుతున్నారు. మన కలాం ఐఏఎస్ ఇన్స్టిట్యూట్లో ఇప్పుడు దీంట్లో ఎట్లాంటి ఫెసిలిటీస్ ఉన్నాయి, ఏ స్కిల్స్ కూడా డెవలప్ చేస్తారంటున్నారు, ఏమేమి ఉన్నాయి ఇందులో? చాలా పెద్ద స్క్వేర్ యార్డ్స్లో మీరు నిర్మించారు మంచి భవనం, ఏమేమి ఉన్నాయి వీళ్ళకి? అంటే ఆడవాళ్ళకి మగవాళ్ళు వేరువేరుగా లైబ్రరీ ఉన్నాయి. అందులోనే కంప్యూటర్స్ ల్యాబ్ పెడతాం, లైబ్రరీలో చదువుకుంటారు. ప్రతి వాళ్ళకి ఇండివిజువల్ క్యాస్క్ ఉంటుందండి, డిస్టర్బెన్స్ లేకుండా. అలాగే హాస్టల్స్ బాయ్స్ గర్ల్స్ సెపరేట్గా ఉన్నాయి. ఈవెన్ క్లాస్ దగ్గరే మంచి టాయిలెట్స్ చాలా రిచ్గా ఏర్పాటు చేసాం. బయటకు పోవాల్సిన పని లేదు ఎవరు. ప్రతి ఫ్లోర్లోని ఒక టాయిలెట్, ఎవరు కట్టరు, ఏదో కామన్గా కడతారు. అసలు హాస్టల్లో కూడా కామన్ టాయిలెట్స్ ఉంటే మనం ప్రతి రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్స్ వచ్చి ఆహ్లాదకరమైన వాతావరణం అన్నిటికన్నా. అది ఎవరు కొనలేరు. ఆ గోదావరి తల్లి వాతావరణాన్ని మాత్రం ఎవడు కొనలేడు. నీకు రోజు కనబడుతూ ఉంటుంది మన కళ్ళ ముందు. నేను కూడా అలా నాగార్జునసార్లో చదువుకున్నాను డిగ్రీ కాలేజీలో. అది మాకు ఫీల్ నాకు అలాగా వాటర్ జారు చూస్తూ ఉండేవాళ్ళం క్లాస్లోంచి. సో అది నాకు బాగా నచ్చేసి వాటర్ ఉన్న చోటే అంటే, అందుకే పెద్ద గతంలో కూడా ఏ ఆశ్రమం ఉన్నా గోదావరి గట్టునే ఉండేది. విద్యాలయాలు గోదావరి గట్టున ఉండేది. అదో లేకపోతే అడవులో ఇలాంటివి గురుకులాల కింద ఉండేవి. అవును, మనిషికి ఆహ్లాదకరంగా ఉంటుందని నేను ఈ ఏరియా వచ్చే. లేకపోతే మనకు పాష్ ఏరియా చాలా ఉన్నాయి, బట్ కోచింగ్ కమ్ ఇది ఉంది కాబట్టి మనకి ట్రాన్స్పోర్ట్ రైల్వే స్టేషన్ ఎదురుగానే పక్కన నడిచి వచ్చేవచ్చు, రైల్వే స్టేషన్ నుంచి ఇక్కడికి ఎదురుగాను. అంచేత అలా ఇంకా కంప్యూటర్ ల్యాబ్ ఉంది. అలాగే మన స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. మన ఇంటర్మీడియట్ డిగ్రీకి కూడా ఒక ల్యాబ్ ఉంది. సో అన్నీ ఫెసిలిటీ అసలు లేదు అనుకోకుండా అన్నీ పెట్టాం. వస్తే మీరు చూస్తేనే, మీకు చూసిన దాంట్లో అప్పుడే మీకు జాయిన్ అవ్వాలనిపిస్తుంది అనమాట. సో అందుకని ఐ రిక్వెస్ట్ ఆల్ ద వ్యూవర్స్, విజిట్ చేయండి. మేము ఎక్కడ లేని ఒక మెథడాలజీలో ఎడ్యుకేషన్ ఇస్తున్నాం. దిస్ ఈజ్ ఇన్స్టాంట్ లెర్నింగ్ మాడ్యూల్. నేను చేసింది, నేను ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాను. ఇన్స్టాంట్ లెర్నింగ్ మాడ్యూల్ అంటే ఇప్పుడు జీవనశైలి మారిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళి చదివే పరిస్థితి లేదు. నేను లిజనింగ్ టెస్ట్ పెడుతున్నా, విన్నదాన్ని ఎందుకు పెడుతున్నానంటే ఇంటికి వెళ్ళి చదవద్దని.
భవిష్యత్తులో అది ఇవ్వాలి. ఇంకా కొద్దిగా టైం వెయిట్ చేస్తుంది, ఎందుకంటే ప్రతి క్లాస్ రూమ్లో డిజిటల్ ప్యానల్స్ ఉన్నాయి మనకి. మీరు మీటింగ్లో హాల్లో చూడండి, మీరు పెద్ద డిజిటల్ ప్యానల్ ఉంటుంది, అలా క్లాస్ రూమ్లో పెట్టిస్తున్నాము. ఆడియో వీడియోతో ఈరోజు ఏఐ టెక్నాలజీని ఉపయోగించి ఎడ్యుకేషన్ వాడికి ఏది కోరుకుంటే అది వెంటనే కళ్ళకు ముందు కనబడేలాగా తయారు చేస్తున్నాం. సో అట్లా డిజిటల్ ప్యానల్ ఇవన్నీ ఎందుకు పెట్టడం అంటే, చూడగానే అంటే మనం చదవడం కన్నా చూస్తే ఇంకా తేలిగ్గా వచ్చేస్తుంది. ఇప్పుడు గుండె ఆపరేషన్ అది చేస్తాం, వర్చువల్గా చూపించేశారనుకోండి చాలా ఈజీగా అర్థమైపోద్ది వాడికి. అలాగే మనకి ఈ డిజిటల్ టెక్నాలజీని ఉపయోగించుకొని పిల్లలకి చాలా హత్తుకునేలాగా అదొక స్పెషల్గా పెట్టామన్నమాట. లిజనింగ్ టెస్ట్ కూడా అలా మనకి యాప్ ఉందండి. వాడు ఇక్కడ మార్కులు ప్రతిరోజు టెస్ట్ రాసేస్తాడు, వెంటనే ఇంటికి మార్కులు వెళ్ళిపోతాయి, మెసేజ్ వెళ్ళిపోద్ది, నోటిఫికేషన్ వెళ్ళిపోద్ది తల్లిదండ్రులకి. వీడు ఏం చదువుతున్నాడు, ఎలా చదువుతున్నాడు కూడా, ఎలా వింటున్నాడా లేదో కూడా అలా తెలిసిపోద్ది. ఇప్పటిదాకా వింటున్నాడంటే క్వశ్చన్ మార్కే కదా. నో, వాడు బాగా విన్నాడు లేదో తల్లిదండ్రులు చూసుకోవచ్చు రోజు. అసలు రోజు నోటిఫికేషన్లు వెళ్తాయి అనే యాప్ నుంచి. సో ఆ విధంగా డిజైన్ చేస్తున్నాము. అలాగే బయోమెట్రిక్ అటెండెన్స్ కానీ, మొబైల్ జామర్స్ కానీ, ఇక మనకి చదువు నుంచి డిస్ట్రాక్షన్ రానివ్వకుండా చూస్తామండి. టెక్నాలజీని పూర్తి స్థాయిలో ఉపయోగిస్తామండి. ఎందుకంటే నా విజన్ కూడా అదే. నాకు అమెరికాలో కాదు, ప్రపంచ స్టాండర్డ్కి తీసుకెళ్లాలని, ద వరల్డ్ స్టాండర్డ్స్ తీసుకెళ్ళాలి ఈ సంస్థనని. నేను బయోమెట్రిక్ 2013లోనే కొన్నాను, ఇంట్రడ్యూస్ చేశారు. అంతేందుకు ఆన్లైన్ కోర్సెస్ని 2018 కోవిడ్ ముందే మనం స్టార్ట్ చేసాం. ఇప్పుడు కోవిడ్ తర్వాత చాలామంది ఆన్లైన్లో వచ్చారు. ఇప్పుడు ఏ టెక్నాలజీ మీరు ప్రవేశపెట్టేస్తున్నారు? అన్నీ ఆల్రెడీ వాడుతున్నారు మన వాళ్ళు. స్కిల్ డెవలప్మెంట్లో ఏ కోర్స్ పెడుతున్నాం, మెయిన్గా కంపల్సరీ. ఇప్పుడు అడ్మిషన్స్ ఎప్పటి నుంచి ఉంటాయి? అడ్మిషన్స్ తీసుకోవాల్సిన వాళ్ళు మిమ్మల్ని ఎలా సంప్రదించారు? మనకి సండే ఇక్కడ ముందు టెస్ట్ రాయాలండి. మెరిట్ టెస్ట్ లేకుండా మనం సీట్ ఇవ్వట్లేదు, ఎందుకంటే 40 సీట్లే ఇస్తాం మనం. ఒక క్లాస్కి 40 కన్నా ఎక్కువ తీసుకోం. సో ఈ 40 సీట్లే లిమిటెడ్గా ఇస్తాం కాబట్టి అడ్వాన్స్గా లాస్ట్ వీక్ స్టార్ట్ చేసాము. అవి ముందుగానే రిజర్వ్ చేసుకోవాలండి. ముందుగానే రిజర్వ్ చేసుకొని ఇక్కడ టెస్ట్ రాసిన తర్వాత మెరిట్ బేస్ మీద చూసుకొని వాళ్ళకి ఒక స్కాలర్షిప్, వాళ్ళ యొక్క ఎకనామిక్ కండిషన్ బట్టి స్కాలర్షిప్ కూడా, మెరిట్ బట్టి, మెయిన్ మెరిటే, ఎకనామిక్ కండిషన్ కూడా చూసి ఆ విధంగా మేము అడ్వాన్స్మెంట్ ఇస్తున్నాము. 40 సీట్స్ కన్నా మనం ఎక్కువ ఇవ్వము. మనం 10th క్లాస్ అయిన వాళ్ళు, ఇంటర్మీడియట్ అయిన వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు. ఇంటర్మీడియట్ 10th క్లాస్ అవుతున్న వాళ్ళు ముందే బుక్ చేసుకుంటే మంచిదండి మనకి, ఎందుకంటే పెద్ద 40 సెక్షన్లు ఏమి ఉండవు. ఓకే, ఎంపీసీ 2 సెక్షన్లు ఉంటాయి, హెచ్ఎస్సీ 1 సెక్షన్ ఉంటుంది, ఎంఈసీ అన్నీ ఒకటే ఉంటాయి. అంతకుమించి తీసుకో. ఓకే, నేను అదే చెప్తాను, స్కూల్ మీద పెట్టాను, నేను సలహా ఇస్తున్నాను చాలామంది. నేను వెళ్తలేదు, ముందు ఇది స్టెబిలైజ్ అయ్యి దీన్ని మనం అనుకున్న లక్ష్యం చేరాలా, జాబ్స్ ఇవ్వాలి. నా విజన్ అంటే ఓన్లీ కలాం జాబ్స్ కాలేజ్ అని పిలవాలి అందరూ. దట్ ఈస్ మై విజన్. సో అది ప్రైవేట్ జాబ్స్, గవర్నమెంట్ జాబ్స్ నిరూపించుకున్న వాళ్ళు ఎవరైనా తల్లిదండ్రులు ఈజీగా ప్రైవేట్ గురించి ఎవరికి ఆందోళన ఉండదు, గ్యారంటీకి వస్తుందని నమ్మకం ఉంటుంది. అందుకే స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ తేవడం, దానికోసం ప్రైవేట్ జాబ్స్ రావడం. అది ఎప్పటి నుంచి రిజర్వ్ చేసుకోవాలి, ఎప్పుడుతో అయిపోతాయి సీట్స్? కానీ సీట్స్ మనకి ఎగ్జామ్ అయిపోయిన 1 రోజులు అయిపోతాయండి. 10th క్లాస్ ఎగ్జామ్ అయిందంటే 1 రోజుల దాకా ఉండవు. అందుకనే ఈ లోపులోనే మీరు రిజర్వ్ చేసుకుంటే మంచిది. ఇంటర్మీడియట్ డిగ్రీ కూడా. డిగ్రీకి అయితే టైం ఉంటుందండి కొద్దిగా. ఇంటర్మీడియట్ అయితే ముందు ఇచ్చేసేయాలి. డిగ్రీ అయితే కొద్దిగా మార్చి తర్వాత, వాళ్ళ ఎగ్జామ్స్ అయిన తర్వాత ఏప్రిల్ మేలో. అంటే డిగ్రీ అయిన వాళ్ళు పీజీకి కాకుండా వీళ్ళు జాబ్స్ ట్రైనింగ్ అండి ఏంటంటే పీజీ వల్ల ఏం ప్రయోజనం ఉందండి ఎక్కడైనా? పీజీ కాదండి, అందుకనే డిగ్రీ జాబ్స్కి సంబంధించి వాళ్ళు ట్రైనింగ్ తీసుకోవడానికి అంతే. డిగ్రీ నుంచి అసలు డిగ్రీ అంటే కంపల్సరీగా జాబే, ఓన్లీ ఫోకస్ ఉంది జాబే. ఎకడామిక్తో పాటు జాబ్ ఫోకస్ ఎక్కువ ఉంటుంది మాకు. ఆఖరి 2 నెలలు సరిపోద్ది ఎకడామిక్కి, మిగతా అంతా ట్రైనింగ్లో ఇవ్వడం. మనకి యాప్టిట్యూడ్, రీజనింగ్, అర్థమెటిక్, ఇంగ్లీష్ ఇవన్నీ ఫస్ట్ ఇయర్లోనే మనం ఫౌండేషన్ వేస్తాం. ఇక్కడ జాయిన్ అయిన ఫస్ట్ ఇయర్లోనే. అంటే వాళ్ళకి కోర్సులో ఉండవు వాళ్ళ సబ్జెక్ట్లో, ఎకడామిక్ సబ్జెక్ట్లో, కానీ కాంపిటేటివ్ కోసం మనం ముందే కాంపిటేటివ్ కోచింగ్ ఇస్తాం. ఇప్పుడు నీట్ జేఈ కూడా మీరు ప్రిపరేషన్ ఇస్తున్నారు, దానికి ఎట్లా అండి? అంటే అది ఆ సెలక్షన్స్ ఎలా చేస్తారు, గ్రేడింగ్ ఎలా చేస్తారు పిల్లలు? ముందు టెస్ట్ పెట్టిస్తామే, మనం 3 రకాల టెస్టులు పెడతాము. ఓకే, ఐఐటికి, నీట్కి అండ్ అదర్ గవర్నమెంట్ జాబ్స్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి. 3 ఎక్కువ మార్కులు ఏమొచ్చినాయి చూస్తామండి. వాడికి ఇష్టం ఎటుందో తెలుసు, అంటే చదవనే పోమండి, స్పాట్లో పెట్టేస్తాం, అప్పుడే తెలుస్తుంది వీడికి ఏది ఇష్టమో. నా 2 మార్కులు ఎక్కువ వస్తాయి. సో మళ్ళీ వాడితో మాట్లాడతాం, కౌన్సిలింగ్ చేస్తాం. వాట్ ఈజ్ ఈజ్ గోల్, ఫస్ట్ గోల్ ఫార్మేషన్ చేయిస్తాం. ఓకే, ఇక్కడ వచ్చిన తర్వాత గోల్, వాట్ ఈజ్ యువర్ గోల్. సో ఆ గోల్ ఫార్మేషన్ అయిన తర్వాత మనం వాడికి ఇంట్రెస్ట్ బట్టి డిగ్రీ వచ్చేటప్పటికి క్లియర్ కట్ వ్యూ ఇచ్చేస్తామండి మనం.
ఇంటర్మీడియట్లో అందుకే తల్లిదండ్రులకు ఒక ఛాన్స్ ఇస్తున్నాను. ఎంపీస్తో పాటు కూడా కోచింగ్ ఇస్తున్నాం. యాక్చువల్గా గవర్నమెంట్ జాబ్స్ రావాలంటే సోషల్ సైన్స్కి లేదా అథమెటిక్ రీజనింగ్ అవి సరిపోతాయి. ఓకే. ఈ ప్యూర్ ఫిజిక్స్ కెమిస్ట్రీలో పెద్ద ఉపయోగం ఉండదు. అయినా కూడా మనం పిల్లలకి ఏంటంటే రేపు పొద్దున్న ఇంజనీరింగ్ కానీ ఎటు వెళ్తారు ఇంకా డిసైడ్ అవ్వరు ఇంటర్మీడియట్ స్థాయిలో. అలాంటి వాళ్ళకి ఎంపీస్తో పాటు గవర్నమెంట్ జాబ్స్ కోచింగ్ ఇస్తున్నాం. లేదు ఇప్పుడే కుర్రాడు మెంటల్గా రెడీ అయిపోయాడు, నాకు అదే గోల్ సార్, నేను ఐఏఎస్ అవ్వాలి లేదా ఐపీఎస్ అవ్వాలని అంత క్లారిటీతో స్టూడెంట్ పేరెంట్ ఉంటే హెచ్ఈసి ఇస్తున్నాం. ఇప్పుడు ఐఏఎస్ ఐపీఎస్ అన్నవి ఇండియాలో మంచి ఇప్పుడు రాజకీయ నాయకుల కన్నా ఒక వాల్యూ ఉన్న పొజిషన్స్. అంటే రాజకీయ నాయకులు అంటే వాళ్ళు 5 ఏళ్ళు ఉండొచ్చు, మళ్ళీ వెళ్ళిపోవచ్చు. ఈ సర్వీస్ అయ్యేదాకా ఉంటారు వీళ్ళు. ఈ భారతదేశాన్ని నడిపించే వ్యక్తుల్లో వీళ్ళు ప్రధానమైన భూమిక వహిస్తారు. ఈ డ్రీమ్ ఏర్పడడం కానీ లేకపోతే వాళ్ళకి చిన్నప్పటి నుంచి ఒక మంచి గోల్స్ పిల్లల్లో ఏర్పడడానికి పేరెంట్స్కి మీరు ఇచ్చే సజెషన్ ఏంటంటే, అంటే అలాంటి డ్రీమ్స్ రావాలంటే పిల్లలకి వాళ్ళు ఎలా మోటివేషన్ ఎలా ఇవ్వాలి? చుట్టూ వాతావరణం నెగిటివ్గా ఉంది బాగా. పిల్లోడికి మనం ఏది చూపిస్తే అదే చేస్తాడు. మనం చేయాల్సింది ఏంటంటే ఇప్పుడు పోటీ కాంపిటీషన్స్ ఎక్కడ జరిగినా అది ఆటల పోటీ కావచ్చు, లేకపోతే వ్యక్తిత్వ పోటీ కావచ్చు, ఎలోక్వేషన్ కావచ్చు, రైటింగ్ ఎక్కడో పంపించాలండి. పేరెంట్స్ కూడా వెళ్ళాలండి, చేయించాలి. స్కూల్స్ చాలా నెగిటివ్గా తయారైనాయండి. పందెంగూరల్లో తయారు చేయాలి. స్కూల్స్ ఎట్లా వేరే స్కూల్స్ ఎట్లా అయితే మేము పిల్లలకు పాజిటివ్ పెడదామంటే వాళ్ళు ఇష్టపడతలేరు, మాకు డిస్టర్బెన్స్ అని ఫీల్ అవుతున్నారు వాళ్ళు. అసలు కండక్ట్ చేసేవాళ్ళు ఎవరు లేరు. డబ్బులు ఇచ్చి మరి కండక్ట్ చేస్తున్నా అది పేరెంట్స్ గుర్తించుకొని వాళ్ళు తీసుకురావాలి. ఇది వీడికి ఒక డిఫరెంట్ వెన్యూలో డిఫరెంట్ ఎక్స్పోజర్ వస్తే వాడి కాన్ఫిడెన్స్ వస్తుంది. ఫస్ట్ కాన్ఫిడెన్స్ కీలకం అండి అన్నిటికీ. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అది రానిట్లే పిల్లలకి. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వస్తే ఏదైనా కూడా చేస్తాడు. ఆత్మవిశ్వాసం పెంచాలంటే మేము ఇచ్చే సర్టిఫికెట్ మెడల్ ఇస్తాము. అదొక మైలురాయి వాడి జీవితంలో. అన్ని రకాల గేమ్స్ కానీ లేకపోతే ఎడ్యుకేషన్ మెయిన్ ఎడ్యుకేషన్ కానీ లేకపోతే మీరు అన్నట్టు ఇలాగ స్పీకింగ్ ఎబిలిటీ ఉన్నవాళ్ళు, రైటింగ్ ఎబిలిటీ ఉన్నవాళ్ళు ఏదో ఒక టెస్ట్లో. స్పోర్ట్స్ కూడా అంతేనండి. చిన్నపిల్లలని స్పోర్ట్స్లో ఇంట్రెస్ట్ ఉంటే 10th లోపే వాడు పైకి వెళ్ళిపోతాడు. వాడికి స్పోర్ట్సే చేయించాలి. ఇంకా మన వాళ్ళకి అంత కల్చర్ రాలేదు. ఎందుకంటే అంటే అంత కమర్షియల్గా ఆలోచిస్తున్నారు తప్ప వాడికి ఇష్టమైంది చేస్తే ఏదైనా సాధించేస్తాడు వాడు. మన తల్లిదండ్రులకి నా సలహా అదే, మీ ఇద్దరి మధ్యన ఆయనతో ఇంటర్వ్యూ చేస్తాం, మేము విడిగా చేస్తాం పేరెంట్ని స్టూడెంట్ని. ఇక్కడ టెస్ట్ అయిన తర్వాత పేరెంట్ దగ్గర స్టూడెంట్ ఉంటే స్టూడెంట్ దగ్గర పేరెంట్ ఉంది, వీళ్ళిద్దరు ఒకవేళ తీసుకొని అప్పుడు మేము పేరెంట్స్ చెప్తాము, వాడిని కౌన్సిలింగ్ చేస్తాం వాడికి. సో అక్కడ గ్రేడింగ్ చేసుకుంటారు, కౌన్సిలింగ్ చేసి ఇష్టమైందే చేయొచ్చాం. మనం మిగతా కాలేజీలాగా అసలు ఒప్పుకోను నేను. ఎందుకంటే ఇష్టమైందంటే వాడు ఏదో విధంగా ఎదిగిపోతాడు జీవితంలో. సో అంటే ఇలాగ ఒక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ పెట్టాలి, ఇలా రన్ చేయాలి, నాకు ఈ గోల్ ఇలా పెట్టుకున్నాము అని చెప్పి మీకు ఎప్పుడు అసలు అనిపించింది? అలా దానికి ఎక్కడో ఒక స్ఫూర్తి ఉంటుంది. మీరు వెల్ సెటిల్డ్ యాక్చువల్గా మంచి జాబ్లో రీచ్ అయ్యి అవసరం లేదు, హ్యాపీగా ఇవేం అవసరం లేదు, మీ గోల్స్ ఎన్ని పెట్టుకుని బర్డెన్స్ పడాల్సిన అవసరం లేదు. మీకు ఎందుకు ఇలాగా అనిపించింది? మనిషిగా పర్పస్ ఆఫ్ లైఫ్ మిషన్ అండి ఇది. నాకు సాటిస్ఫాక్షన్కి లైఫ్ మిషన్. నాకు డబ్బు మోటివేట్ చేయదు నన్ను. సో ఎవరికైనా 10 మందికి మేలు చేస్తే చాలు మన లైఫ్లో. ఇప్పుడు అప్పటికే మనం ఇన్ని వేల మంది ఆఫీసులుగా తయారు చేసాము. ఎక్కడికి వెళ్తున్నా నన్ను మీ స్టూడెంట్ అని పలకరిస్తున్నారు. అది దేంట్లో వస్తుంది? 8,000 కోట్లు వస్తుంది. ఆ సంతృప్తి అనేది ఒక మిషన్ నాకు. ఇది నా లైఫ్ చివరి వరకు నేను ఎడ్యుకేషన్ రంగంలో ఉంటాను, ఇంక ఏ రంగంలోకి వెళ్ళను. కన్స్ట్రక్టివ్ వర్క్ చేయాలని ఒక ప్యాషన్ అన్నమాట. మన దేశంలో నాకు అల్టిమేట్గా తెలుసు అన్నీ నాలెడ్జ్. పిల్లలకి ఎంత ప్రపంచం మొత్తం చూపించేమని చూపిస్తాను నా టీచింగ్ ద్వారానే. సో అంత నాలెడ్జ్ని వీళ్ళకి షేర్ చేయాలి పిల్లలకి. ఇప్పుడు అనుభవం ఆయన మెయిన్ అండి, కీలకం అండి. అసలు యాక్చువల్గా అనుభవాన్ని ఎవరు రెస్పెక్ట్ ఇట్లా. కలాం గారు కూడా అనుభవానికి రెస్పెక్ట్ ఇవ్వమంటారు. ఆయన ఏమంటారంటే డోంట్ రీడ్ సక్సెస్ స్టోరీస్, రీడ్ ఫెయిల్యూర్ స్టోరీస్ అంటాడు ఆయన. అందుకే విలక్షణం. సో దట్ యూ విల్ గెట్ ఏ క్లూ ఫర్ సక్సెస్ అంటాడు. సక్సెస్ అవ్వడానికి క్లూ సక్సెస్ అయిన దగ్గర ఉండదంట, ఫెయిల్ అయిన దగ్గర ఉంటుందని చెప్తాడు కలాం గారు. మీకు అర్థమైందా? సో అలాగా వాళ్ళ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకునే అవకాశం లేకుండా పోయిందండి. మనం ఎల్డర్స్ని రెస్పెక్ట్ చేయడం కానీ వాళ్ళ యొక్క అనుభవాలు ముందు ఇంటరాక్ట్ అవ్వాలి. లేదు, అంత చాటింగ్ అయిపోయిందండి లైఫ్లో. సో ఆఫ్కోర్స్ చాటింగ్లో కూడా ఇలాంటి ఇంటరాక్షన్స్ ఉంటున్నాయి. అంటే బట్ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటే వాళ్ళు తక్కువ టైంలో పైకి వెళ్ళిపోతారు. ఇప్పుడు మీరున్నారు, ఎవరు పెద్ద అయినా సరే
అయితే వాళ్ళ ఇంట్లో రాదండి, పక్కన వాళ్ళ దగ్గర రావాలి. అందుకనే నేను పెద్ద పెద్ద గెస్టులు కూడా తీసుకొస్తాను నాతో పాటుగా మన కాలేజీలో. మోటివేషన్కి ఐఏఎస్ ఐపీఎస్ వీళ్ళందరూ పెద్ద పెద్ద ఆఫీసర్ని లీడర్స్ని వస్తారు. చాలామంది లీడర్స్ కూడా వచ్చారు మన కాలేజీకి. సో వాళ్ళందరూ వాళ్ళు చెప్తే మళ్ళీ వింటారు, వీళ్ళు తల్లిదండ్రులు చెప్తే వినరు. అలాగే మన ఇక్కడ టీచర్లు వీళ్ళు చెప్తే వింటారు, ఇంట్లో వినరు. సో అందుకని పిల్లలకి వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్ కనుక ఎన్కాష్ చేసుకుంటే పెద్దోళ్ళది చాలా పైకి వెళ్తారు. సో అందుకని అయితే మనం షంటింగ్ చేస్తుంటారు. షంటింగ్ ఎవరికి నచ్చదు, పిల్లలకైతే ఎవరికి నచ్చదు. ఆ షంటింగ్ మోడ్ వదిలేయాలి, ప్లేయింగ్ మోడ్ రావాలి. పిల్లలతో ఆడుకోవడం అది నేను చెప్పినంత తేలిక కాదు. అక్కడ ఉన్న పరిస్థితులు, సైకలాజికల్ సెట్టింగ్, సోషల్ సెట్టింగ్, ఇంట్లో ఆడిన పరిస్థితులు అన్నీ కూడా చాలా ఉంటాయి. ఏదేమైనా కానీ తప్పదు, ఎందుకు పిల్లలు బాగుండాలంటే తల్లిదండ్రులు మారాలి. ఈ దశాబ్ద కాలంలో ఇంచుమించు పుష్కర కాలంలో 12 ఏళ్ళ కాలంలో మీరు ఇన్స్టిట్యూట్ పెట్టిన తర్వాత బాగా స్ట్రెస్ ఫీల్ అయిన సందర్భం ఎప్పుడైనా ఉందా? లేకపోతే ఎందుకు పెట్టాము, ఎందుకు ఇట్లా మనం అది చెప్తే మీరు ఆశ్చర్యపోతారండి అనిపించిందా? నాకు వచ్చింది. నాకు ఎందుకు ఇవన్నీ అంటే స్ట్రెస్కి, ఫైనాన్షియల్ ప్రాబ్లం, అంటే మనం అంత రిచ్గా పెట్టేసాం, కోవిడ్ వచ్చింది. దాంతో స్టార్టింగ్లో, ఇప్పుడు ప్రాబ్లం లేదు. ఓ రోజు గుడికి వెళ్ళాను, దుర్గమ్మ గుడికి. నేను ఎక్కువ గుడికి వెళ్తే వెళ్ళాలనిపిస్తే ఇండివిజువల్గా సింగిల్గా వెళ్ళిపోతాను. అమ్మ సరస్వతి రూపంలో కనబడింది. వద్దు ఇంక వదిలేద్దాం దీన్ని, అమ్మేద్దామంటావు, మనకి ఇంత పెద్ద రిచ్ ఉన్న సంపాదించిన డబ్బులు వచ్చేస్తాయి అనుకుంటే నాకు అది సింబల్ ఇచ్చేసిందండి. అమ్మ సరస్వతి రూపంలో ఉండదు కదా దుర్గమ్మ ఎప్పుడు. అది వసంత పంచమి తెలియదు, అలాంటి ఏం చూసుకోను నేను. నా మనసు బాగలేదు, దీన్ని వదిలేద్దాం అనుకుని వెళ్తే అమ్మ సరస్వతి రూపంలో కనబడి షాక్ అయిపోయాను నేను. ఏడుపు వచ్చేసింది అక్కడ. సో ఆమె క్లియర్గా చెప్తుంది, అందులో డౌట్ లేదు, నీ లైఫ్ ఇంతే, యూ హ్యావ్ లైఫ్ మిషన్. అందుకే లైఫ్ మిషన్ అన్నాను నేను. పోయి ఎన్ని ఓటములు అయ్యేవి మనల్ని ఏం చేయలేవు. ఆల్రెడీ ఆ స్టేజ్కి వచ్చేసాం మనము. అంటే నాకు డబ్బు సంపాదన లక్ష్యం లేదు, అందుకనే నేను భరిస్తున్నా, హ్యాపీగా ఉండగలుగుతాను అంతే. నా లక్ష్యం కమర్షియల్ కాదు. సో ఈ 12 ఏళ్ళ ప్రయాణంలో బాగా హ్యాపీగా అనిపించిన సందర్భం ఏంటి సార్? పిల్లలు ఉద్యోగాలు వచ్చినప్పుడు అండి చాలా హ్యాపీ. ఇప్పుడు కూడా ఉదయం తిరుపతి నుంచి కుర్రోడు మాట్లాడతాడు, అన్ని జిల్లాల నుంచి మాట్లాడతారు పిల్లలు నాతో. మన దగ్గరే కల్చర్ తక్కువ ఉందేమో అనుకుంటున్నాను. కడప, కర్నూలు, నెల్లూరు అందరు పిల్లలు మాట్లాడి ఉదయం కూడా, సార్ మీరు మాకు ఎంత హెల్ప్ చేశారు సార్, మీరు ఆ రోజు చెప్పిన నాలెడ్జ్ నేను ఉద్యోగం చేస్తుంటే వాళ్ళు ఎండి వాళ్ళు నన్ను అడిగి ఫోన్ చేసి నేర్చుకుంటున్నారు సార్ అన్నాడు. సో దట్ ఈస్ ఆడెంత ఇదిగా షేర్ చేసుకుంటాడు. అర్థమైందా? నేను క్లాస్ చెప్పినప్పుడు అవి నా డిపార్ట్మెంట్ సబ్జెక్టే, అది మా పై ఆఫీసర్లు నాకు ఫోన్ చేస్తున్నారు సార్, నాకు తెలుసుకోవడానికి, నాకు బాగా తెలుసని, రెఫరెన్స్ కోసం వీడికి బాగా తెలుసని. అంటే మీ వల్లే సార్ మేము ఎంత ఇలా అయ్యాము. దానికి ఒకటికైతే నాకు 56 వచ్చింది సార్ ఫస్ట్ పేపరు, మీరు ఇచ్చిన రెండో పేపర్లో 120 వచ్చేసింది సార్, 150కి. అసలు మాకు లైఫే ఇచ్చింది సార్. అది ఎవరికి వస్తుంది సార్? అది ఎవరికి రాదు అసలు. అది అచీవ్మెంట్, ఆ రియల్ అంటే నా ఉద్దేశం అంటే ఎవరు పట్టుకెళ్ళరు కదా ఈ డబ్బుని, సంపదని. ఎవరు, నేనేం పట్టుకెళ్తాను చెప్పండి. పిల్లల కోసం కట్టాను కానీ నేను కూడా వాడలేను ఈ బిల్డింగ్ని. సో ఎందుకు వాడానంటే నాకు ఉన్న ఆస్తిని అమ్మి చేసాము. బిల్డింగ్ రూపంలో, ల్యాండ్ రూపంలో ఉంది, పొలం రూపంలో ఉంది. ఎవరికి ఉపయోగం అండి అది? ఎవరికి ఉపయోగం? విద్యా వ్యవసాయం. సో నాకు విద్యా వ్యవసాయం. నేను ఈ సెంటిమెంటల్గా గోదావరి గట్టి పట్టణ పెట్టడానికి అన్నీ కూడా ప్రతి మంచి వాతావరణం ఉండాలి, పిల్లలకి లైఫ్ ఇవ్వాలి అంతే. ఇక్కడ లీడర్స్ దర్జాలండి, 20వ శతాబ్దానికి లీడర్స్ కావాలి. ముఖ్యంగా అది మిస్ అయింది. ఇప్పుడు ఇంటలెక్చువల్స్ ఇంతమంది పెద్ద జాయింట్ ఫ్యామిలీస్ ఉన్నప్పుడు చాలా బాగుండేదండి. ఇప్పుడు మనం వెనక్కి వెళ్ళగలం. ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం ఏ విధంగా రీడిజైన్ చేసుకోవాలి మన లైఫ్ స్టైల్ని, రీడిజైన్ చేసుకొని అందరికీ, ఎవరికి ఇప్పుడు అందరూ టెన్షన్స్లో ఉంటున్నారు, ఎవరు ఖాళీగా ఉండట్లేదు, పిల్లలు ఖాళీగా ఉండట్లేదు, తల్లిదండ్రులు ఖాళీ, ఎవరు ఆ చదువు రానివాడు కూడా రోజుకి 100 పేజీలు చదివేస్తున్నాడు మొబైల్ వచ్చిందారు. సో ఇప్పుడు ఎవరి టెన్షన్లో వాళ్ళు ఉన్న పరిస్థితికి నిజంగానే మానసిక సమస్యలు బాగా ఎక్కువైపోతున్నాయి. ఇప్పుడు కూడా ఈ కమర్షియల్ టెండెన్సీస్ ఉండడం వల్ల నేనున్నాను, ఈ మ్యానిపులేషన్ ఎక్కువైపోయిందండి. రియాలిటీస్ తెలియట్లే. ఇంతకుముందు పెద్దవాళ్ళని అడిగి తెలుసుకునేవారు, సివిల్స్కి వెళ్ళాలనుకోలేదు, పలం పోటీ ఎక్కడ బాగుంటుంది, ఇలా ఏం చదవాలి, ఇట్లా అనుభవాలు షేర్ చేసుకునేవారు. ఇప్పుడు అనుభవాలు షేర్ అనేది పోయింది. సో ఎక్స్పీరియన్స్ నేను ఇప్పుడు అంటే మీరు కూడా ఇప్పుడు ఫస్ట్ అటెంప్ట్లో కొట్టాలంటే ఒక అనుభవజ్ఞుడిని వాడుకోవాలి, గురువు ఉండాలి, మార్గదర్శి ఖచ్చితంగా వాడుకోవాలి. వాడుకున్నప్పుడే నీకు ఫస్ట్ అటెంప్ట్లో వస్తుంది. ఎందుకంటే వాడి అనుభవాలు ఎప్పుడైతే వచ్చినాయో నీకు,
నువ్వు ఆ ఫెయిల్యూర్స్ చేయవు, తప్పులు చేయవు. తప్పులు చేయకపోతే ఎవరికైనా వచ్చేస్తాను జాబ్లో. తప్పులు చేయడం వల్ల తెలిసి కూడా తప్పులు చేస్తారు కొందరు. సో ఇవన్నీ జాగ్రత్తలు ఎప్పుడైతే అనుభవం ద్వారా వస్తుందో అప్పుడు డెఫినెట్గా విన్ అవుతారండి. నా దగ్గరికి వస్తే కనుక జాబ్ ఇచ్చి పంపిస్తానండి, అందులో డౌట్ లేదు. ఫైనల్గా మనకు సమయం మించిపోతుంది. మీరు విద్యార్థులుగా ఉన్న వాళ్ళకి లేకపోతే ఉద్యోగం కోసం ప్రయత్నాల్లో ఉన్న వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటంటే ఫైనల్? నమ్మండి. మీరు ఏదైతే నమ్ముతారో ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్ళండి. మధ్యలో వదిలేయవద్దు, అక్కడ పోరాడుతూనే ఉండాలి. ఇప్పుడు నాకు కూడా అలా అనిపించింది. నేను గుడికి వెళ్ళాను, కానీ నేను ఇంకా నా తత్వం కూడా ఒకసారి ముందుకు అడిగేస్తే వెనక్కి తిరిగి చూడను. ఎందుకంటే లాభం అనే టార్గెట్ లేదు కాబట్టి అలా వెళ్తూనే ఉంటాను. అలా వదలకుండా చేస్తేనే ఏదైనా విజయం వస్తుందండి. నాకు ఇది దెబ్బ తగిలిందని ఆపేస్తే ఏం రాదు. నేను ఇప్పుడు 10 ఏళ్ళు దీని మీద ఎడ్యుకేషన్లో కృషి చేసి ఇన్ని ఉద్యోగాలు, ఇన్ని వేల మందికి గవర్నమెంట్ జాబ్స్ వచ్చేలా చేశాను. వదిలేస్తే ఏముందని మర్చిపోతారు మనం. కంటిన్యూ చేస్తేనే దాని వాల్యూ. సో అందుకని నేను చెప్పేది ఒక్కటే, ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్ళండి. మిమ్మల్ని మీరు నమ్మండి, ఏదైనా సాధిస్తారు. మీరు ఫస్ట్ భయమే మన శత్రువు అండి, దాన్ని పక్కన పెట్టాలి ఫస్ట్. అలాగే భగవద్గీత వినాలండి, చాలా అద్భుతం ఉంది అందులో, చాలా అద్భుతం. మీకు ఇందాల నేను చెప్పాను కదా, అది ఏదైనా సక్సెస్ రావాలంటే ఏదైనా సరే ఒక ప్రక్రియ, ఆ మైక్రో లెవెల్లో స్టడీ చేసి ఆ ప్రాసెస్ని కరెక్ట్గా చేయాలండి. ఒక అద్భుత మహానుభావుడు అండి కృష్ణుడు. నేను చిన్నప్పుడు అంత అట్రాక్ట్ అవ్వలేకపోయాను కృష్ణుడికి, ఇప్పుడు బాగా కనెక్ట్ అవ్వగలిగాను. భగవద్గీత అందరూ చనిపోయేటప్పుడు వేస్తారండి, చాలా బాగా అండి. ఎంత అద్భుతమైన నాలెడ్జ్ ఉందండి, ఎంత అనుభవాలు ఉన్నాయి, అన్ని అనుభవాలే మహాభారతంలో ఉన్నవి. హ్యూమన్ ఎక్స్పీరియన్సెస్, ఎంత రిచ్ ఎక్స్పీరియన్సెస్. అప్పుడు భగవద్గీత వినండి, మీకు విశ్వాసం అలా పెరిగిపోతుంటుంది. ప్రతిరోజు వినండి. ఇప్పుడు ఒక క్రిస్టియన్, ఒక ముస్లిం వింటున్నాడండి, మన వాళ్ళు ఇంత అద్భుతమైన నాలెడ్జ్ పెట్టుకొని ఎక్కడ లేదు ప్రపంచంలో. ఏ దేశంలో ఇంత రిచ్ కల్చర్ లేదు. మన దేశంలో ఉన్న రిచ్ కల్చరు అసలు ఏ దేశంలో లేదు. ఇంత శక్తి, సామర్థ్యం ఇన్బిల్ట్గా ఉన్నాయి. ఈరోజు ప్రపంచంలో పెద్ద పెద్ద వరల్డ్ కంపెనీ అన్నింటికి ఇండియన్స్ సీఈఓస్. ఎందుకనుకున్నారు? వాళ్ళ శక్తి అది కింద నుంచి వచ్చింది. మీకు మహాత్మా గాంధీ ఊరికే రాలే. మనకు రీసెంట్గా అమెరికన్ రక్షణ విభాగానికి మన భారతీయ మూలాలు ఉన్న సంతతి వ్యక్తి ప్రమాణ స్వీకారం చేసినాడు, భగవద్గీత మీద చేసాడు. అంతే అండి. ఎవరైతే దీనికి భగవద్గీతకి మన కల్చర్లో ఉన్న శక్తి కనెక్ట్ అవుతారో వాళ్ళు చాలా పవర్ఫుల్ అయిపోతారు. అది ఎవరు ఆపలేరు దాన్ని. సో అన్ఫార్చునేట్లీ మనం డిస్కనెక్ట్, అంటే మాస్ లెవెల్లో డిస్కనెక్ట్ అయ్యామండి మన కల్చర్కి. కొద్ది ఎడ్యుకేటెడ్ మిడిల్ క్లాస్ వాళ్ళు బాగా ఎంత పవర్ అంటే అండి అబ్జార్బింగ్. అందుకే ఇస్తున్నారు. అలానే మనకేం ప్రేమతో ఇవ్వట్లేదు ఉద్యోగాలకి. మన శక్తి సామర్థ్యాలు అలాంటివి ఎంతమైనా మేనేజ్ చేయగలం. ఎలాంటి కష్టాలు వచ్చినా మనం తట్టుకోవాలి, అబ్జర్వ్ చేసుకోవాలి, పరిస్థితులు బట్టి మారగలం. ఇంగ్లీష్ అద్భుతమైన నాలెడ్జ్ ఉంది. మనం ఇండియన్స్ కొన్నంత ఇంగ్లీష్ నాలెడ్జ్ మిగతా దేశాల్లో ఎవరికి ఉండదు. సో ఇది ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ అది. సో అది ఒక అసెట్. స్కిల్స్ మీద అప్పుడు అందరూ ఫోకస్ చేశారు. స్కిల్స్ రూట్లో వెళ్ళి యువత వాళ్ళు నమ్మాలండి. ఫస్ట్ ఆత్మవిశ్వాసంతో రావాలండి. మంచి మంచి ప్రోగ్రామ్స్, మన జేడీ లక్ష్మీనారాయణ వచ్చారు, మళ్ళీ మనం తీసుకొస్తున్నాం ఈ సంవత్సరం. ఎగ్జామ్ అవ్వగానే 10th ఎగ్జామ్ అవ్వగానే జేడీ లక్ష్మీనారాయణ గారిని తీసుకొస్తున్నాం. ఆయన లాంటి మీ ప్రోగ్రామ్స్కి వెళ్తే అద్భుతం, ఎంత బాగా చెప్తారండి ఆయన చెప్తుంటే అలా వినసొంపగా అలా వెళ్ళిపోతూ ఉంటుంది ఆ మోటివేషన్ లెవెల్ అంటే. సో మోటివేషన్ లెవెల్, మనం మోటివేషన్ క్లాసెస్కి వెళ్ళాలి, మోటివేషన్ వినాలి. మనకు అందరికీ తెలుసు, మన కల్చర్ చదివితే అసలు ఏం అవసరం లేదు మీకు. ఇప్పుడు మనకందరికీ తెలుసు ఆంజనేయ ఎంత శక్తివంతుడు, అది ఎప్పుడు తెలిసింది? జాంబోదర్ చెప్పారు, లేదు తెలీదు. శాపం ఆయనకి. శాపం కదా అంటే పక్కన చెప్పట్లేదండి దొంగలు. నాకు తెలియలేదండి. మీకు విషయం తెలుసా, నేను బిఏలో కూడా ఎప్పుడు ఓపెన్ అవ్వాలో అప్పుడు అయింది. నేను ఇంటర్మీడియట్ వరకు తెలుగు మీడియం అండి. ఇంగ్లీష్ మీడియంకి వెళ్ళినప్పుడు చాలా కష్టపడి ఇంగ్లీష్ చదువుకున్నప్పుడు నాకు తెలిసేది కదా కాన్ఫిడెన్స్, నేనే బెస్ట్ అందులో. సో అందరూ నా డిగ్రీ కాలేజీలో అది ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం కూడా రాసుకునే ఛాన్స్ ఉందన్నమాట. 40 మంది క్లాసులో 10 మందే ఇంగ్లీష్లో రాసాం, 30 మంది తెలుగులో రాశారు. నేను ఒకటే నిర్ణయించుకున్నా, నాకు తెలుగు నుంచి వెళ్ళాను కానీ దాన్ని ఎలాగైనా నేర్చుకొని తీరాలని ఇంగ్లీష్ నేర్చుకొని ఇంగ్లీష్లో రాశాను. గ్రేట్. సో అలాగా అంటే మనం షిఫ్ట్ అవ్వకపోతే అప్పుడు ఇంగ్లీష్ కూడా శక్తి అని నాకు తెలియదు ఆ రోజు. ఇంగ్లీష్ రావడం కూడా ఇప్పుడు తెలుస్తుంది. అందుకే అందరూ నా చుట్టూ చేరేవారు. ఎందుకు చేరేవారు అని అర్థంగా ఏది కాదు, స్టూడెంట్స్ అందరూ అని అనుకునేవారు. ఇంగ్లీష్ నాకు వచ్చేసింది, దాన్ని కమాండ్ చేసేసాను 3 yearsలో. సో అంటే అప్పుడు ఎంత కష్టపడ్డా అంత కష్టపడ్డా, పట్టుదల ఉండాలి. రాత్రి అంతా చదివింది పొద్దు మర్చిపోవాలి.
స్టార్టింగ్లో. మళ్ళీ దాన్ని మళ్ళీ పట్టుకొని మళ్ళీ డిక్షనరీ దగ్గర పెట్టుకొని ఇప్పుడంటే ఈజీ అయిపోయిందండి. ఇప్పుడు నిజంగా అండి, గతంలో మనసు ఉంటే 1,00,000 మార్గాలు ఉన్నారు కదా, ఈరోజు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రెవల్యూషన్ వచ్చింది. మనసు ఉంటే కోటి మార్గాలు. కానీ మనసే లేదండి జనాలకి. మనసు ఉంటే ఏమీ చేయగలరు. డిసిప్లిన్ పోయింది. డిసిప్లిన్ ఉంటే చాలామంది తెలివైన వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. ఏమి లేదండి, మళ్ళీ మనం కల్చర్ కనెక్ట్ అవ్వాలండి. అది కల్చర్ కనెక్ట్ అయితే కనుక మళ్ళీ రీఛార్జ్ అవుతారు మనవాళ్ళు. ఇప్పుడు చాలా వెనకబడిపోతున్నారు ఆ విషయంలో. ఇలాంటి సొసైటీలో, ఇంత ఫాస్ట్ మూవింగ్ చేంజింగ్ సొసైటీలో ఖచ్చితంగా మన కల్చర్కి వెళ్ళాలండి. భగవద్గీత చదవాలి, రామాయణ మహాభారతాల్లో ఉన్న మన స్టోరీస్ ఒక అద్భుతం ఉందండి. అంటే బుద్ధిజం, జైనిజం అన్నిట్లో నాకు అన్ని ఇండియన్ హిస్టరీ బాగా చదువుకోవడం వల్ల, ఆప్షనల్ అవడం వల్ల జీవితాన్ని నడిపించడం, నడవడం కూడా నేర్పిస్తాయి. ఎవ్రీథింగ్ ఉందండి అందులో 1, 2 కాదు. అదే డిస్కనెక్ట్ అయ్యాం మనం. వాల్యూ సిస్టమ్ ఉన్న ఎడ్యుకేషన్ లేదు. కేవలం ఎడ్యుకేషన్ ఓరియంటెడ్లో, జాబ్ ఓరియంటెడ్లోనే పోతున్నారు. అది కాదు కదా, మరి 10th క్లాస్ కూడా జాబ్ ఓరియంటెడ్ పోతే ఎలాగా? డిగ్రీ ఇంటర్ వచ్చిన తర్వాత డిగ్రీ వచ్చిన జాబ్ చూసుకుంటే తప్పలేదు. కింద వాల్యూ ఎడ్యుకేషన్ ఇవ్వాలి, ఒకటి క్రాఫ్ట్ లెర్నింగ్ ఇవ్వాలి. వాడు బయటికి వెళ్తే ఏదైనా బతికేయాలి. అది ఇప్పుడు త్వరలోనే అది మోడల్స్ గవర్నమెంట్ కూడా అమలు చేస్తానికి రెడీ చేస్తుంది. ఇప్పుడు అలాగే తెలుగు, ఇంగ్లీష్ మీడియం. ఇప్పుడు పిల్లలందరూ ఏంటంటే తెలుగు పూర్తి రాదు, ఇంగ్లీష్ పూర్తి రాదు. అందుకనే నేను ఇచ్చే టెస్ట్ సిరీస్లో కూడా తెలుగు, ఇంగ్లీష్ పక్కన ఇట్టిస్తున్నాను. నువ్వు ఏదో చదువుకోండి. బైలింగ్వల్ అయిపోయారు. ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లాస్ట్ ఇయర్ సిబిఎస్ బుక్స్ని తెలుగు ట్రాన్స్లేట్ బలి చేయించింది. సూపర్ అవుట్పుట్. ఈవెన్ రోడ్ల పిల్లలు కూడా ఇప్పుడు ముందుకెళ్ళిపోవచ్చు ధైర్యంగా. సార్, పిల్లలు ఎవరైనా సరే చదువు మెరిట్ ఉంటేదండి, వాళ్ళకి ఆర్థిక ఇబ్బందులు ఉంటే మనం ఎవరో ఒకటి ఫైనాన్షియల్ పట్టుకొని ప్రమోట్ చేద్దాం. మాకు 10th క్లాస్ టాప్ మార్కులు వచ్చిన వాళ్ళని మీరు తీసుకురండి. వాళ్ళకి మనం ఇచ్చే కన్సెషనే కాకుండా ఆర్థిక ఇబ్బంది ఉంటే పెద్దవాళ్ళతో చేయిద్దాం కూడా. ఎవరైనా ఈరోజు బాగా జెన్యున్గా మాలా చేసేవాళ్ళు ఉన్నారంటే అందరూ ఎంకరేజ్ చేస్తున్నారు. నేను ఇలాగ ఒక 25-50 మందికి నేను స్టార్టింగ్లోనే ఫ్రీ ఎడ్యుకేషన్ ఇచ్చాను 2013లో. వాళ్ళకి ఉద్యోగాలు వచ్చేసింది, గవర్నమెంట్ జాబ్స్. హ్యాపీ. కానీ పెద్దోళ్ళు ఇచ్చారు డబ్బులు. నేను పెద్దోళ్ళు కావాలని అడిగేవాడిని. నువ్వు 50,000 పొందడం నాకు పెద్ద కష్టం కాదు, సమాజాన్ని కలుపుకోవాలండి నేను చేసే యాక్టివిటీలో. కానీ వాళ్ళతోనే డబ్బులు ఇప్పించేవాడిని, వాళ్ళ చేతులతోనే డబ్బులు ఇప్పించేవాడిని. వాళ్ళకి హ్యాపీ కదండి ఆ పిల్లడు. కలవాలండి. యూత్ మనం ఇప్పుడు ఎంత వెళ్ళినా అల్టిమేట్గా ఎవడ ఏది కనిపెట్టినా ఒకటి మర్చిపోవద్దు, ఎంత టెక్నాలజీ డెవలప్ అయిపోయిందన్నా నేను ఒకటి చెప్తున్నాను, దేవుడు ఉన్నాడు. ఈరోజు ఏ సైంటిస్ట్ అని చెప్పగలరా ప్రాణం ఎక్కడి నుంచి వస్తుంది, ఎక్కడికి పోతుందో చెప్పగలరా? ఇప్పుడు ఏ సైంటిస్ట్ చెప్తాడు చెప్పండి? ఎలాన్ మస్క్ చెప్తాడా? వీటి చచ్చిన తర్వాత ఎక్కడ ఉంటాడో చెప్తాడా? ఎక్కడికి వెళ్తుంది? అరే భగవద్గీత చెప్పేశాడు కదా క్లియర్గా, ఎంత స్పష్టంగా చెప్పాడు ప్రాణం ఎక్కడి నుంచి వెళ్తుంది, ఎక్కడికి పోతుంది మళ్ళీ అని చాలా స్పష్టంగా చెప్పారు. అంటే మనం మళ్ళీ మత సంభాషణలోకి వెళ్ళిపోతామని డౌట్ పడుతున్నాను నేను. లిమిటేషన్స్ చెప్పాలంటే నాకు చాలా ఇష్టంగా నేను అది చెప్తున్నానండి. అది ఒక అద్భుతం ఆవిష్కరణ. ఈరోజు సైంటిఫిక్గా చెప్పాడండి కృష్ణుడు. ఈజ్ నాట్ అన్సైంటిఫిక్. ఎవ్రీథింగ్ నేనే అంటాడు, వెంటనే మళ్ళీ నేనేమీ కానంటాడు. దట్ ఈస్ ఎ రియాలిటీ. అదే రియాలిటీ మీకు. మొత్తం సర్వం నేనేమీ కాదంటాడు. అర్జునుడు నేనే, దుర్యోధనుడు నేనే అంటాడు. సో అద్భుతమైన ఒక మనకి ఈ ఖచ్చితంగా భగవద్గీత అయితే ఉన్నాయి. మిగతా మత గ్రంథాలు చదివిన భగవద్గీత మాత్రం పిల్లలు చదివించండి, నేర్పించండి. మీకు వద్దంటే వస్తుందండి, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, పిల్లలకి శక్తి సామర్థ్యాలు పెరుగుతాయి. ఇది స్కూల్లో నుంచి మళ్ళీ రీస్టార్ట్ చేయాలండి. లేవు ఇవి అసలు ప్రేసెస్ సరిగ్గా జరగట్లా స్కూల్లో. ఇప్పుడు ఒక కృష్ణుడి పండుగ వచ్చింది, ఆ వేషాలు వేసి కొన్ని స్కిట్ చేయించాలి. ఎంతసేపు రుబ్బే టైప్లో వెళ్ళిపోయారు తప్ప ప్లేయింగ్ మోడ్ పోయింది. అవును, ప్రాచీన ఎడ్యుకేషన్లో ప్లేయింగ్ మోడే ఉంది. అంత ఎందుకండి, మన చట్టాలు కూడా ఈరోజు జైలు చట్టాలు ఉన్నాయి, ఏమైనా పవర్ఫుల్గా పనిచేస్తున్నాయా? రోడ్డు మీద ప్రాచీన కాలంలో మన భారతదేశంలో రోడ్డు మీద శిక్షలు వేసేవారు, అసలు జరగదుగా అలా వేస్తే. ఇప్పుడు కొత్తగా కేంద్ర ప్రభుత్వం కొత్త చట్టాలు తీసుకొచ్చింది, అందులో పెట్టింది. నువ్వు ఎక్కడైతే నువ్వు బతుకుతున్నావో ఆ ఏరియాకి వెళ్ళి పనిష్మెంట్ ఇస్తారు, రోడ్లు ఓడవడం అట్లాంటివి చిన్న చిన్నవి పెట్టారు, సామాజిక శిక్షలు. ఇంతకుముందు అందుకనే కంట్రోల్గా ఉండేదండి. అందరి ముందు ఓపెన్గా జడ్జ్మెంట్లు ఇచ్చేవారు. ఇంగ్లీష్ జస్టిస్ సిస్టమ్ నాట్ కరెక్ట్. ఈవెన్ హెల్మెట్ కూడా ఎవరు పెట్టుకోవట్లేదు. ఇంగ్లీష్ జస్టిస్ సిస్టమ్ నాట్ కరెక్ట్. అలా చేయండి, మొత్తాన్ని కంట్రోల్ అయిపోతాయి. రోడ్డు మీద పనిష్మెంట్లు ఇవ్వండి, రోడ్డు మీదే ట్రయల్ చేయండి, తగ్గిపోతాయి. సొసైటీ కన్నా పవర్ఫుల్ ఏదీ లేదండి.
సో ఎవడు ఎంత కనిపెట్టినా ఎంత గొప్పవాడైనా సొసైటీ కోసమే చేయాలి. అది నేను చేస్తున్నాను. నాకు క్లారిటీ వచ్చింది. ఇంతకుముందు నేను 2008లో ఇది పెట్టకముందు స్టాక్ మార్కెట్ కూడా చేశాను. అన్ని కంపెనీలు నాకు తెలుసు. అప్పుడే డిస్కస్ ఒక 2008లో డ్రాప్ వచ్చింది. ఇది పెద్ద జోదం అని నేను వదిలేశాను. దాన్ని వదిలేసి ఏదైనా ఒక మంచి కన్స్ట్రక్టివ్ చేయాలి. మన లైఫ్లో మన సాటిస్ఫాక్షన్ ఉన్నది ఏది చేయాలి అనుకున్నప్పుడు నీకు ఎక్కడ బలం ఉందో అది చేయాలనుకున్నాను. నాకు ఎడ్యుకేషన్లో ఉంది, నాలెడ్జ్ ఉంది, చాలా కష్టపడి చదువుకున్నాను. నాన్నగారు మిడిల్ క్లాసే, బట్ ఆయన ఏమైనా చదువుకోలే. సో మనం చదువుకున్నాం ఫస్ట్ జనరేషను. సో ఫస్ట్ గ్రూప్ 1 ఆఫీసర్ అయ్యాం. సో 10 మందికి నాకు ఐఏఎస్ అంటే నేను ఆప్షన్లు ఇష్టం లేని పెట్టుకున్నాను. అందుకే నేను ఇష్టం గురించి 4 గ్రూపులు పెట్టాను. నాకు అన్ని నా సొంత అనుభవాలే అవన్నీ. ఇక్కడ ఉన్న లెర్నింగ్ ప్రాసెస్ కానీ అన్నీ సొంత అనుభవాలే. ఒక లెర్నింగ్ ప్రాసెస్లో లిజనింగ్ ఈజ్ ద ఫౌండేషన్ ఫర్ లెర్నింగ్. ఈజీవే నేర్చుకోవడం. నేను అప్పుడు లిజనింగ్ మిస్ అయ్యాను. చదువుకునేవాడిని ఎక్కువ బుక్లు. అంటే నేను ఏవైతే చేశానో ఏదైతే తెలుసుకున్నానో అవి చేస్తున్నాను ఇప్పుడు. చదవడం చాలా కష్టం, ఎక్కువ టైం తీసుకుంటుంది. ఒక క్లాస్ వింటే అద్భుతం ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. చాలాసేపు మాకు సమయం కేటాయించారు. నెక్స్ట్ ఈ ఇన్స్టిట్యూట్ని ముందుకు నడిపిస్తున్న మేడం గారితో కూడా ఒకసారి మనం యాక్చువల్గా ఆవిడ లేకుండా నేను చేయలేనండి. ఇది ఆవిడే చాలా అద్భుతంగా మీకు సహకారం తీసుకెళ్తున్నారు. ఒక వ్యక్తి వ్యవస్థగా మారడం అంటే మనకి రామ్ గోపాల్ గారిని చూస్తే మాత్రం క్లియర్గా తెలుస్తుంది. నేను బాగుంటే చాలదు, నా సమాజం అంతా, నా చుట్టూ ఉన్న సమాజం మారాలి, నా సమాజం బాగుండాలి అనే వ్యక్తి. అందుకే ఆయన హ్యాపీయెస్ట్ పొజిషన్లో మంచి గ్రూప్ 1 ఆఫీసర్గా ఉన్నప్పటికీ 10 మందికి ఇదే పొజిషన్లో ఉద్యోగాలు రావాలి, ఒక వ్యక్తి ఉద్యోగాన్ని సంపాదిస్తే కనుక ఆ కుటుంబం మొత్తం నిలబడుతుంది అనే యాంబిషను, మంచి లైఫ్ ఇవ్వాలి ప్రతి ఒక్కరికి అనే ఒక కోరికతో ఆయన ఈ కలాం ఇన్స్టిట్యూట్, కలాం గారు బతికుండగా ఆయన స్ఫూర్తిగా తీసుకుని ఆయన లైఫ్ని దీన్ని ప్రారంభించారు. ఇప్పుడు కలాం గారి పేరు మీద చాలామంది చాలా రకాలు పెట్టుండొచ్చు ఆయన చనిపోయిన తర్వాత, కానీ ముందే ఆయన ఉన్నప్పుడే పెట్టారు. ఆ ఆశయాల బాటలోనే ఈ రోజుకి నడుస్తూ ఈ క్యాంపస్లో కూడా కలాం గారిది స్టార్టింగ్ విగ్రహం ఉంటుంది. ఆ తర్వాత మహాత్మా గాంధీ గారు, వివేకానంద, ఇట్లా ఎంతోమంది భారతదేశానికి ఒక స్ఫూర్తినిచ్చి విద్యార్థులకి వెలుగునిచ్చిన మహనీయులందరినీ ఆదర్శంగా తీసుకుని విలువలతో కూడిన విద్యని, దాంతో ఆ విద్యతో వచ్చే ఉద్యోగాన్ని కూడా అందిపుచ్చుకోవడానికి కలాం ఇన్స్టిట్యూట్ని ఒకసారి ఇందులో జాయిన్ అయ్యేవాళ్ళు, జాయిన్ కాకపోయినా ఒకసారి చూడడానికి మాత్రం ఒకసారి వస్తే ఆయనతో ఒకసారి కానీ లేకపోతే మేడం గారితో కలిసి వాళ్ళు మాట్లాడి వాళ్ళు షేర్ చేసుకుంటే కనుక ఎడ్యుకేషన్ సంబంధించి ఒక మంచి ఉన్నతమైన ప్రమాణాలతో నడుస్తున్న ఈ సంస్థ మరింత దినదినాభివృద్ధిగా ముందుకు సాగాలని ఈస్ట్ న్యూస్ కూడా కోరుకుంటూ ఇది మీకోసం రామ్ నారాయణ. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఆల్ ద వ్యూవర్స్.